शिवाय गुरवे नमः। 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 ప్రియ సభికులారా, అసత్యములైనట్టి ఈ శరీరము మొదలైన వాటి యందు ఇవే నాకు సంబంధించిన సత్యం, ఇవి లేకపోతే నా గతేమిటి అని జీవుడు వాటి పట్ల సత్యబుద్ధితో కూడిన భావన కలిగి ఉంటున్నాడు. అట్టి భావనకు బద్ధుడవుతున్నాడు. దానిని అనుసరిస్తూ అలాగే సుదీర్ఘకాలం ఈ దేహంలో మహా ప్రయాణం, అంటే కేవలం ఈ జన్మనే కాదు, తర్వాత జన్మలు కూడా. అందుకనే దేహ అన్నాడు. అనగానే కేవలం మానవ దేహమే అని భావించక్కర్లా, వేరే కూడా దేహాలే కదా. అందుకని మీరు దేహ ప్రయాణం అంటే ఇది ఒకటే అనుకునేది కాదు. అందుకనే దేహ పురములో అని కూడా చెప్పాడు. మహాప్రయాణం అన్నారు. మంది మహాప్రయాణం కాదు, మంది బుద్భుత ప్రాయం అని చెప్పారు. నీటి బుడగ ఎంతసేపు ఉంటుందో అంతసేపే మన జీవిత కాలం అని అర్థం. ఏమండి 70 ఏళ్ళు కూడా అంతేనా అంటే అంతే. ఇప్పుడు గడిచిపోలే. ఏజ్ తక్కువ చెప్పుకుంటే నేను చెప్పలేను కానీ అయిపోలేదు. అబ్బా అప్పుడే నేను పుట్టి ఇన్నేళ్ళు అయిందా అని అనుకుంటున్నారా? అనుకోరు. తక్కువ చెప్పడానికి ప్రయత్నం చేస్తారు, ఎంత గుర్తులేదంటారు. అంటే ఎప్పుడు పుట్టామో గుర్తులేదు, ఎంత అయి ఉంటుంది లెక్క పెట్టుకోవాలని చూస్తారు. ఎవ్వరు ఏదైనా మర్చిపోతారండి అసలు? పొరపాటున కూడా మర్చిపోరు అసలు కదా. నిద్రలో లేపడిగినా చెబుతారు అసలు మామూలుగా అయితే. ఇక కాబట్టి మహా ప్రయాణం చేస్తారు ఈ దేహం అని పురములో అన్నాడు అంతే. కానీ ఆ ప్రయాణం ఆపాలి అంటే గోడ కానుకోదు. ఆ ప్రయాణం ఆపాలి అంటే ఏముండాలి? అమ్మను పొంది బ్రహ్మంగా ఉండడమేనమ్మా. మోక్షమే ఉంది, అసలు ఆల్రెడీ ఉన్నదే మోక్షం. అంతే ఏదైతే అయి ఉన్నారో అదిగా ఉండాలి. అంతే. అదిగా ఉంటే వచ్చేస్తుంది. కాబట్టి వేరేగా లేదు. ఇంకా మోక్షం పొందాలన్నది మోక్షం అని విడిగా ఉందా? లేనే లేదు. అంటే ఎప్పుడైతే ఇవన్నీ అంటే ఈ సత్యబుద్ధితో కూడిన భావన లేకుండా ఉంటుందో, నేను నాది అనేదే కదా సత్య భావన. నాది నావి. అబ్బా ఎన్ని జాగ్రత్తలు! బంధాల పట్ల వ్యామోహాలు, ఆస్తుల పట్ల ఇలా రకరకాలు. అందరికీ ఒకే విధంగా ఉంటుందని ఎప్పుడు ఉండదు. బాగా గుర్తుపెట్టుకోండి. ఒక్కొక్కరికి ఒక దాని యందు మహా విపరీతమైన వ్యామోహం ఉంటుంది. రకరకాలు చెప్పినట్టు పుర్రకో బుద్ధి జీవహగో రుచి అని. అందరికీ మరి నక్షత్రాలు నచ్చవు కదా. కొంతమందికి వేరేవి నచ్చుతాయి, కొంతమందికి ఇంకోటి నచ్చుతాయి. అందరికి ఒకలాగా ఎలా ఉంటుంది అసలు? ఏజ్ పెరుగుతున్నా కొద్ది రుచులు మారుతాయి కదా. మరి షుగర్ వచ్చింది అనుకోండి, బ్లడ్ లోనే షుగర్ ఉంటే ఇక స్వీట్లు బయట ఏం తింటారు, అందులో లోపల తయారు చేసుకుంటారు. లోపల ఆల్రెడీ స్వీట్లు తయారు చేసుకుంటారు కదా. అందుకని బయట స్వీట్లు మరి ప్రయత్నపూర్వకంగా విరక్తి తెచ్చుకుంటారు. తప్పదని ఉన్న వాళ్ళ సంగతి చెప్పా, మీరు నన్ను అనుకునేది. నేను శుభ్రంగా వద్దన్నా వస్తాయి స్వీట్లు, తినడం అంతే మానేస్తామా? అంటే ఏవి రావాలో అవి వస్తాయి కదా. అంతే మనం చెప్పాను కదా, పోయే లోపల మనం ఏం తినాలని రాసి పెట్టుంటే అది తిన్నాకే ప్రాణం పోతుంది. తినక ముందు ప్రాణం పోతుందా?
ఏమీ పోదు. వాడు పీచు పీచు అంటేనే ప్రాణం పోదు. పీచు అనకుండా ఉన్నంతకాలం పోయిందా? నారాయణ అంటే అనుమాన అంటే అన్నాడా? పీచు అన్నాకే పోయింది వాడు. అంటే నీ నోట్లోంచి ఏ శబ్దం రావాలో, నీ వల్ల ఏమేమిటాయో అదంతా అయితే గానీ ఆయన ఏం తీసుకోడు. ఆయనకి పని పట్టలేదేమిటి? గోల్డ్ ఉంది అక్కడ, క్యూ ఉంది అక్కడ కదా. అదంతా సరి చేసుకుని ఒక్కొక్కళ్ళని కొట్టుకుపోతాడు. తర్వాత ఒకటేసారి అందరిని కొట్టుకు ప్రళయంలో అప్పటి వరకు ఉంటే. అవును. కాబట్టి ఈ గోలంతా తప్పించుకోవాలి అంటే కదా బ్రహ్మంగా ఉండడం. అవసరంగా చూడండి. స్వర్గానికి అక్కడ ఎక్కువ లేదు అనుకుని ఫస్ట్ నిన్ను తీసుకెళ్తాను రా స్వర్గానికి అంటే ఎంత సంతోషంగా ఉంటాం. అక్కడ తీసుకెళ్ళి టక్కన మళ్ళీ నరకానికి తీసుకొస్తే ఎంత బాధ అంటే అసలు. ఇక్కడే బాధలు అనుభవించాను దేవుడు అంటే మళ్ళీ అక్కడికి వెళ్ళిన బాధ అంటే ఎలాగా కదా. శరీరం ఉన్నప్పుడు బాధలే, శరీరం లేకపోయినా శోభ కదండి అదొకటి. అందుకని అసలు అదేది లేకుండా ఇక్కడే ఆనందాన్ని పొందొచ్చు అంటే, స్వర్గం కన్నా ఆనందం ఇక్కడే ఉంటుంది అని అని చెప్పినప్పుడు చెప్పలేదా? వేదంలో చెప్పబడింది కదా. అవును. మహర్షులంతా లేదు, ఎందుకంటే తపస్సు చేయటం పని పట్టలేదేంటి వాళ్ళకి? ఈ ఆనందం కోసమే కదా తపస్సు చేశారు. విశ్వామిత్రుడు ఎందుకు అవును. చేశాడు అన్నిసార్లు? ఇది బ్రహ్మానందం అని తెలుసుకుని కదా మా విశ్వామిత్రుడు చేశాడు. లేకపోతే ఎందుకు చేయటం? ఓసారి చేసి ఊరుకోవచ్చు కదా. ఏదో ఒక తపశక్తి అయితే వచ్చింది కదా. మీరు కూడా జిడ్డుగా ఎందుకు పట్టుకోవడం చెప్పండి అసలు. బ్రహ్మానందం ఉందనే కదా పట్టుకుంటున్నారు. అవును. బ్రహ్మానందం లేకపోతే పట్టుకుంటారా? హాయిగా ఎన్ని కష్టాలండి అసలు ఇప్పుడు లేవా? లేవమ్మా. 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 నాకే ఉన్నాయన్నమాట అయితే. నాకు కష్టాలంటే నవ్వుతారేంటి? బ్రహ్మ చూసారా? కష్టాలు ఇలాంటి కదమ్మా. దోషములు ఉంటే మీరేమవుతారు బ్రహ్మాలు? ఒకరికి కష్టం అవుతుంది అన్నప్పుడు మనం దాని గురించి ఇచ్చేయాలా అక్కర్లేదా? బ్రహ్మకి ఎలాంటి కష్టాలు ఉండేయమ్మా. కష్టం లేకుండా చూడాలి కదండి. మన వల్ల ఒకరికి కష్టం అంటే ఆ కష్టం లేకుండా చూడాలి, కానీ నవ్వుతారేంటి అసలు? బోధలన్నీ పోతాయి. కాబట్టి ఇవన్నీ అంటే మన బంధాలు. నేను మొదటగా మొదలయ్యేది నేను బంధం. ఈ నేను సత్యం. నేను ఎప్పటికీ ఉంటానంటాడు. ఎవరన్నా నేను మసాన వైరాగ్యంలో పోతానంటారు, లేకపోతే ఎవరన్నా నేను పోతానంటారు. నువ్వు పోతావు కదరా, ఎందుకు నీకు గోలంటే ఎంత కోపం. అలా అంటారా? అన్నారు కదా, లోపల అనుకుంటారు. నాకు తెలుసు కదా, బయటికి మటుకైతే అనుకోమండి అంటారు, లోపల అనుకోరు. మొట్టమొదటి మొట్టమొదటి ఆది పురుషుడు, ఆది ప్రజాపతి అగు బ్రహ్మదేవుడు శబ్దస్వరూపుడై ఈ వైదిక లౌకిక శబ్దాలని సృజించాడు. అటు తర్వాత వాని యొక్క ఆయా ఉపాధివంతములైన అర్థములందు సంకేతముల ద్వారా సంజ్ఞలను రచించాడు. ఓం అని ఉచ్చరించి ఆ తర్వాత వేదముల రచన చేశాడు. ఆ వేద శబ్దములచే శీఘ్రంగా ఈ ప్రపంచ వ్యవహారం అంతా కల్పించాడు. అంతా మనోకల్పనయే సుమా. ఈ మనస్సు దేనిని కల్పించుచున్నదో దానితో తన్మయత్వం అవుతున్నది కాదా. కోపం కూడా తన్మయత్వమే కదండి, ఎందుకు కాదు? ఒకడికి ఆ కోపాన్ని ఇచ్చేయడం అనేది చాలా ఆనందం కదా. కోపం తన్మయత్వం అంటే ఏంటి? రెండోది గుర్తురాను, అవునా కదా. కోపంలో ఉన్నప్పుడు రెండోది గుర్తొస్తుంది. ఎవడైనా మధ్యలో మాట్లాడి నువ్వు నోరు మూసుకో, నీకెందుకు, నీకు తెలుసా అని అంటారు. మరి తన్మయత్వం కాదా అది? మరి కాకపోతే దాని యందు లీనం అవ్వటమే తన్మయత్వం. అంటే ఆనందం ఇప్పుడు ఒకటే వరకు అనుకున్నారు, అనుకున్నామమ్మా. ఇప్పుడు అవునమ్మా. కొత్తది నేర్చుకోండి. ఎప్పుడు పాతదేనా? ద్వేషం కూడా అంతే. మీ ద్వేషంలో మీరు బయటకు వస్తారా? బుద్ధి బుద్ధి ఇటు ఉందనుకోండి, ఇటు వస్తారా? ఇదే బాగుంది అంటారు, ముళదారే బాగుంది అంటారు. ఎందుకంటే నా ఆలోచనే కరెక్ట్ అన్నది అనేది. అది ద్వేషమా ఇష్టమా మంచా చెడా అని యోచన చేస్తారా ద్వేషం ఉన్నప్పుడు? కాబట్టి లేదు తన్మయత్వం అంటే కేవలం ఆనందమే అని మీరు పొరపాటు పడరాదు. అమ్మా. కాబట్టి మనస్సు దేనిని కల్పించుచున్నదో దానితో తన్మయం పొందుతున్నాడు. ఎవడు దేని యందు తన్మయుడవుతాడో అతడు దాన్ని దర్శించకుండా ఎందుకుంటాడు? మరి చెప్పట్ల మీరు మాటల్లో అవతల వాడికి అర్థమయ్యేటట్టుగా. అందుకనంటే నా కోపం అని, అందుకనే ద్వేషం. నా తప్పేం లేదు చూసారా.
ఎందుకంటే నా ఇది కాదు, నా ఆలోచన అది కాదు, అవతల వాడే తప్పు. అది ఎవరైతే మనకే. ఈ విధంగా జగత్ భ్రాంతి అసత్యమే అయినప్పటికీ ఇదంతా దృఢత్వం పొందినదై ఉంటుంది. బ్రహ్మదేవుడు మొదలుకొని గులకరాయి వరకు ఈ జగత్తంతా కూడా చిరకాల స్వప్నము ఇంద్రజాలముల వలె మిథ్యయే. ఇహ ఇందులోని స్థూలత్వం అంటావా, సూక్ష్మదేహం యొక్క స్థూలత్వము దృఢ సంకల్పం యొక్క పర్యవసనమే ఇదంతా అయి ఉన్నది. మంచి కళ వచ్చింది అనుకోండి, లేస్తాడు ఎవడన్నా, ఎంత కంటిన్యూ చేస్తాడు కదా, ఆనందం పొందుతూ అని. వాడికి తెలుస్తూనే ఉంటుంది మధ్య మధ్యలో ఇది కళ అని, కానీ బాగుంది కదా, ఇష్టమైన కలర్ లో ఉంది. లేస్తే పోతుంది కాబట్టి కాసేపు పడుకుంటాడు. ఇంట్లో ఇంకెవరు లేరు అనుకోండి, వాడి కళ కంటిన్యూ అవుతుంది ఆకలి వేసే వరకు, విసుగొచ్చే వరకు. ఇక ఆ తర్వాత లేవక ఏం చేస్తాడు? కళ కూడా మన ఇష్టం వచ్చినంత చెప్పి ఏం రాదు కదా, అది కూడా ఆయనదే. ఎందుకంటే అదంతా భ్రమ కాబట్టి కాసేపే ఉంటుంది. అమ్మా. కాబట్టి ఇవన్నీ కూడా స్థూల దేహాలు ఇవన్నీ ఇక లేచాక అనుకోరు, లేచా ఇక తప్పేదేముంది లేండి, కానీ ఇంటి పనులన్నీ చేయాల్సిందే. ఏం చేస్తాం? ఉత్సాహంగా చాలా తక్కువ కదండి లేవగానే ఉత్సాహంగా అనుకుంటూ చేసేది. మనకు ఆ రోజు ఏదైనా ఇష్టమైందో ఏదన్నా ఉంటేనో, మన హ్యాపీ బర్త్డే అయితేను హ్యాపీ బర్త్డే అయితే ఇక లేస్తారు ఉత్సాహంగానే, ఇక మొదలవుతుంది ఎవడో ఏం గిఫ్ట్ ఇస్తాడు అని. ఇంట్లో వాళ్ళు ఇవ్వాలి లేదా, మనసు క్షోభ పడిపోయి ద్వేషాలు కోపాలు అన్ని అయిపోయి హ్యాపీ బర్త్డే కాస్త. కాబట్టి వాస్తవానికి స్థూలత్వం అనేది ఎక్కడ కించిత్ కూడా లేదు. ఉందా? స్థూలత్వం అంటే అర్థం ఏంటి? సత్యమైనది కనపడుతున్నది ఉందా? డౌట్ ఏం లేదు కదా. అలా చూస్తుంటే నాకు డౌట్ వచ్చింది, ప్రేమకు ఏమైనా కనపడుతున్నాయి స్థూలాలు. సూక్ష్మ రూపమే అభ్యాసం చేయి స్థూలత్వ భావన పొందింది. మిథ్యానుభవాత్మకమైనటి ఈ జగత్తు యొక్క స్థూలత్వ రూపం అంతా కూడా మోహమునకు మూల రూపుడైనటువంటి ఆది సృష్టయకు బ్రహ్మదేవుని వద్ద నుండే వచ్చింది. కాబట్టి ఆయనదే తప్పు కదా, లేదమ్మా. మనదేం తప్పులేదు. మాదే తప్పమ్మా. ఎందుకంటే ఆయనకు తెలుసు తాను ఈ బ్రహ్మరూపం అంటే ఇది లేనిదే, ఈ ఎప్పుడైతే ఇంకా చాలేరా చేసిన సృష్టి అని ఆయన అన్నాడో ఆయన పోవాల్సిందే కదా. అందుకని ప్రళయంలో అందరూ నశించే వాళ్ళే దేవతలతో సహా అని చెప్పారు. మనం అప్పుడు ఏమనుకున్నాను, అబ్బా మనమైతే బ్రహ్మములు అయిపోతాం కానీ వీళ్ళు నశిస్తారు, ఏం దేవుళ్ళులే అనిపించింది కదా. అనిపించలేదా? అనిపించలేదా? ఓ నశిస్తారని చెప్పినా నశించరు అని దృఢంగా ఉన్నారా? లేదమ్మా. సరే, తర్వాత చెప్పుకున్నాం కదా, దేవతలు కూడా నశిస్తారు అని చెప్పారు కదా వేదంలో. అవునమ్మా. శివానందలో కూడా చెప్పాడు కదండి, నశ్వర దేవతలను ఆరాధించి ఫలితం ఏంటి అనలేదు పాపం. పాపం ఏదో అమాయకుడు చెప్పాడు అనుకున్నా. మరి అది అయిన తర్వాత కూడా దేవత ఆరాధన చేశారు కదా. నశ్వర దేవతలను ఎందుకు పూజించడం అని శంకరులే కదా చెప్పారు. కానీ మనం ఏమనుకున్నాం, అజ్ఞాని అనుకున్నాం. ఏదో లేండి వాళ్ళు అలా చెప్తూ ఉంటారు, మనం పూజ మానేస్తే దేవుడు కోపం రాదు అనుకోలేదు. లేదమ్మా. అలా అని అన్న దేవుడికి భయపడ్డారా పూజ చేసేటప్పుడు? ఏం భయపడలా, మీకు నచ్చినట్టే చేశారు. ఆవలించారు, నిద్రపోయారు, సెల్ చూశారు, ఏదో ఒక పువ్వులెద్దని పెట్టారు, ఆయన ముక్కుకు పెట్టారో కళ్ళు పెట్టారో తెలియదు, ఆయన ఎన్ని తిన్నాడో తెలియదు, ఆయన కళ్ళు కనపడ్డాయో లేదో తెలియదు, పెట్టేస్తారు కదా బొట్లు పెట్టేస్తారు గంధాలు పూసేసి. పాపం ఏ దేవుడిని పాపం ప్రశాంతంగా ఉంచారండి ఇంట్లో. వాళ్ళకి కళ్ళు కనపడవు, ముక్కు కనపడదు, పాపం ఏమీ లేదు, ఎన్ని అవస్థలు పడుంటారు. దేవతల యొక్క కష్టాలు ఎవరికి చెప్తుంటారు? అందుచేత తత్వవేత్త కూడా జగత్తు దర్శనం అనే భ్రమ ప్రారబ్ధ క్షయం అయ్యే వరకు ఉండియే ఉంటుంది. మరి ప్రారంభం కాదండి మిమ్మల్ని అందరినీ సృష్టి చేయటం అనేది కదా. దాంట్లో ఎన్ని లెక్కలు, వీళ్ళు వాళ్ళలాగా ఉండాలి, కొంతమందే ఉండాలి, ఏదో అంటారు ఏడుగురు ఒకలాగుంటే కలిస్తేనే పోతారు. కలిసే ఛాన్స్ ఎక్కడ ఉంది అసలు? ఒకే లాంటి వాళ్ళు ఏడుగురు కలిస్తే పోతారు.
చిన్నప్పుడు చెప్పారు. అసలు కలిసే ఛాన్స్ ఎక్కడ ఉంటుంది? ఈయన ప్రింట్ కొడతాడు అనుకోండి, తాత ముత్తాత అన్ని ఎంత కొట్టినా అందరు 7 ఒకసారి అయితే ఉంటారు కదా పాపం. ఉన్నారమ్మా. ఇది రకరకాలుగా ఉంటుంది. తండ్రి కూడా చూసి ప్రింట్ అనుకుంటాం కదా, సేమ్ ప్రింట్ టక టక కొట్టి పారేస్తాడు. చిరాకు పుట్టదండి. ఎన్ని మొహాలు చూస్తాడు, ఎన్ని ఇది చేస్తాడు. కొన్నికి కోటేరు లాంటి ముక్కులు అంటాడు, కొన్నిటికి సుత ముక్కులు, చట్టి ముక్కు నడ్డి ముక్కు ఎన్ని ఉంటాయి కదా. పుట్టినప్పుడు అందరూ మళ్ళీ తర్వాత అంటే ఇట్లా పీకండి ముక్కు, అప్పుడు ఇది అవుతుంది అంటారు. ఆయన ఇచ్చిన ముక్కు పీకితే వస్తుందా అంటారు పెద్దవాళ్ళు. ఇట్లా ముక్కు పీకుతూ ఉండండి కొంచెం పొడుగు అవుతుంది అంటారు. అలా ఉంటుందా? తెలియదు కదా, ఎందుకంటే మనం పీకలేదు కదా. అది ఈసారి ఎప్పుడైనా పుట్టిన పిల్లలు పీకుదాం, నడ్డి ముక్కు వాళ్ళ ఏదో పెద్దవాళ్ళు అలా చెప్తారు, అది నిజమా అబద్ధమా చేసిన వాళ్ళకి తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ జగద్దర్శనం అనే భ్రమ ప్రారబ్ధ క్షయం అయ్యేవారు అంతే. ప్రారబ్ధం అనుభవించాడు, మరి బ్రహ్మగా వచ్చాడు కదా, మరి వచ్చినప్పుడు మరి చేయక తప్పుతుందా? సృష్టి చేయటం అంటే ఏమన్నా తేలికండి? మిమ్మల్ని అందరినీ పుట్టించాలి, మళ్ళీ రాతలు రాయాలి కదా. ఎన్ని రాతలు మీ రాతలు, మళ్ళీ మధ్యలో మీరే కాస్త ఇటువైపుకో అటువైపుకో వస్తే రాత మార్చాలి. ఒకే రాత లేరు కదా. లేదమ్మా. జ్యోతిష్ కూడా చెప్పింది జరగాలి. కానీ మీరు అమ్మా, వేరే వేరేగా అయిపోతున్నారు కదండి. ఎన్ని కష్టాలు చెప్పండి. అసలు బ్రహ్మ రాత లేదన్నారు కదమ్మా మీరు. బ్రహ్మరాత ఎందుకు లేదు? ఎప్పుడు లేదు? మీరు బ్రహ్మములు అయితే బ్రహ్మరాత లేదు. అవును. ఇప్పుడు మీ పూర్వజన్మను అనుసరించి మీరు మరి ఎలకగా పుట్టారో, ముందు జన్మలో పిల్లిగా పుట్టారో, ఏముందో తెలియదు కదా. అవునమ్మా. మరి వాటన్నిటివి అంత ముందు జన్మలు ఎన్ని ఉన్నాయో వాటన్నిటిని సమ్మరీ రాస్తారు కదా. ఇప్పుడు చూడండి, మొత్తం పాఠం 10 పేజీలు ఉందనుకో, చివర్లో సమ్మరీ అంటాడు. అంటే ఇంత అమ్మా. పాఠం ఇంత ఇది ఉంటుంది కదా. అవును. అలాంటి పుస్తకాలు ఏం చేస్తారంటే ఇది చదవకుండా సమ్మరీ చదువుకుని వెళ్ళిపోతుంది. అవును, అంత పాఠం వరకు సమ్మరీ ఇచ్చాడు కాబట్టి ఇదేదో బాగుంది అనుకుని సమ్మరీ చదువుకుని వెళ్ళిపోవటమే. పాస్ అయిపోయాం కాబట్టి పర్వాలేదు. మరి అవన్నీ ఉంటాయి కదా. మరి అమ్మా, అదంతా మరి ఆ పాదాభివందనాలమ్మా. అమ్మా, మొన్న మీరు ఒకటి అంటే ఈ జన్మలో బ్రహ్మము తెలిసిన తర్వాత ఇదే చివరి జన్మ అని చెప్పారు కదమ్మా. మళ్ళీ ఇంతకు ముందేమో బ్రహ్మము తెలియబడిన తర్వాత ఒకవేళ నువ్వు ఎంతవరకు సాధన చేస్తావో నెక్స్ట్ జన్మలో నీకు అది క్యారీ అవుతుంది అని అన్నారమ్మా. అమ్మ తప్పుగా అడిగితే క్షమించండి అమ్మా, కన్ఫ్యూజ్ ఎందుకు అయింది కాబట్టి అడిగిన తల్లి. సందేహమే. అవును, అమ్మా. నెక్స్ట్ జన్మ అంటే మళ్ళీ మానవ జన్మ రావాలి కదమ్మా. నేను బ్రహ్మని తెలియబడితే అనలేదు. అమ్మా. నిన్నే మీకు అద్వైతం తెలియబడినప్పుడు చివరి జన్మ అంటే మానవ జన్మ అని చెప్పాను. అమ్మా. మానవ జన్మ మళ్ళీ ఎప్పటికి వస్తుంది అది మీకు తెలియదు. తెలియదు. చివరి జన్మలోనే తెలియబడుతుంది. సాధన చేశారా, ప్రయత్నం చేశారా, బుద్ధిని అటు ఇటు పోనివ్వకుండా బ్రహ్మములు అవుతారు. చెయ్యలేదు, అప్పుడు మానవ జన్మ మళ్ళీ ఎన్ని సంవత్సరాలు, కోట్ల సంవత్సరాలకి రావచ్చు. అప్పుడుకి ఇది క్యారీ చేస్తాడు, ఆయనేం మర్చిపోడు. ఏ బ్రహ్మకైనా సేమ్ నాలెడ్జ్ పెడతాడు ఆయన. చిప్ ఒకటే ఉంటుంది, సిమ్ మార్చిన అంటే ఇప్పుడు సిమ్ ఒకటే ఉంటుంది కదా. మీరు సెల్ ఫోన్ లో మార్చిన సిమ్ లో అన్ని అలా ఉంటాయి కదా. సో అర్థమైంది. బ్రహ్మదేవుడు మారిపోతూ ఉన్నా బ్రహ్మదేవుడు బుర్రలో ఉండే సిమ్ ఒకటే, మెమరీ చిప్. కాబట్టి ఆయన దగ్గర అన్ని రకాల ఇన్ఫర్మేషన్లు ఉంటాయి. అమ్మ. ఎవరు బ్రహ్మత్వం పొందారు, ఎవరు పొందలేదు, ఎవరు సాధన చేశారు, ఎవరు చేయలేదు, ఇవన్నీ కూడా ఆయన దగ్గర ఇన్ఫర్మేషన్. కొత్త బ్రహ్మ వచ్చాడు కదండి, మాదంతా డిలీట్ అయిపోయిందేమో అనుకోకర్లే. అమ్మ. ఏదో మనం చేసుకునే ఫోన్లలో డిలీట్ అవ్వచ్చేమో కానీ ఆయనదంతా చాలా లేటెస్ట్ టెక్నాలజీ. మారుతుందమ్మా. అందుకని నువ్వేం వరి అవ్వక్కర్లా. అమ్మా. నీ ఇన్ఫర్మేషన్ చాలా సెక్యూర్డ్ గా ఉంటుంది. అందుకే అర్థమైందమ్మా. దాని గురించి పాదాభివందనాలు. ఆలోచించకుండా ఇప్పుడు మన బుద్ధి పక్కకు పోకుండా దీక్ష అమ్మా, ఎంత లగ్నం చేసుకున్నారు అనుకోండి, ఇంకా తప్పకుండా సిమ్తో తల్లి. పనే ఉందండి. లేదమ్మా. సిమ్తో పనే ఉంది, ఇంకా హాయిగా ఏం ఉన్నాం లేదు. అనుకోండి, మనసు ప్రశాంతంగా ఉంది, అప్పుడు సెల్తో పనే ఉంది.
ఇక్కడికి వచ్చాక సెల్ ఫోన్ మీరు చాలా తక్కువగా వాడతారు కదా పాపం. అదే ఇంట్లో ఉంటే చాలా. మధ్య మధ్యలో చెవి దిద్దుకుంటూ వేడెక్కిపోతుంది. అభివందనాలు. మాట్లాడి మాట్లాడి చెవి వేడెక్కుతుంటుంది. మళ్ళీ ఈ చెవి ఈ లోపల చెయ్యి నొప్పి పెడుతుంది కదా. అదే అరుణాచలం వస్తే చూడండి, సెల్ ఫోన్ యొక్క ఉపయోగాలు తగ్గిపోతాయి పాపం. ఉంటుంది అప్పుడు అటు వెళ్దామంటే ఇటు పక్క గురువు గారు ఎక్కడ ఉన్నారో చూసుకుంటారు ఒకసారి. లో వాయిస్ వేస్తుంది, గుడి 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 మాట్లాడుతుంటారు. అసలు ఈ విషయం ఏంటంటే గట్టిగా మాట్లాడినప్పుడు వినపడదండి, గుడుగుడు కూడా అంటే అందుకని ఏం చేస్తారంటే గురువుకి వినపడకూడదని గురువు గారు తలుపేసేస్తారు. గురువు గారు గదిలో పెట్టి తలుపేస్తారు. తలుపేస్తారండి వీళ్ళు, ఎందుకంటే వీళ్ళు ఇక్కడ మాట్లాడుకునేవి నాకు వినపడకూడదని సెల్లో. అందుకని అట్లాంటి పనులు చేస్తూ ఉంటారు. అదే తలుపు తీసింది అనుకోండి, సెల్లు పుచ్చుకుని అలా వెళ్ళిపోతారు. కాకపోతే మనకి మెట్లు అవన్నీ అడ్డం ఉన్నాయి కాబట్టి ఆగుతున్నారు. రీల్స్ లో వస్తుంది, ఒక ఆవిడ సెల్ ఫోన్ మాట్లాడుకుంటూ ఊడ్చుకుంటూ వెళ్ళిపోతారు, కొడుకు బైక్ మీద వెళ్ళి ఎత్తుకుని తీసుకొచ్చుకుంటున్నారు. అంటే మరి అట్లా చేస్తున్నారు, సెల్ ఫోన్ మాట్లాడితే వెళ్ళిపోతూ ఉంటారు, అలాగా ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటారు. అందుకే ముందు జాగ్రత్తగా గేట్లు గ్రిల్స్, ఇంకా ముందు జాగ్రత్తగా ఇక్కడ సెల్ ఫోన్ ఎక్కువ వాడరాదు అని చెప్పారు. అందుకని ఉంటున్నారండి. ఇళ్లలో వాళ్ళ పరిస్థితి ఏమిటో మనకేం తెలుసు తెలియదు. కాబట్టి నీ సాధన అంతా సెక్యూర్డ్ గానే ఉంది నాగరాణి. అమ్మా సాధన చేసుకో, వాటి మీద ఇది పెట్టుకోకుండా, మనసు పెట్టుకో. తప్పకుండా సరేనా? డోంట్ వరీ. పాప నాగరాణి అడిగింది, మీ మనసులో కూడా ఉండే ఉంటుంది కదా. ఇప్పుడు పోతే మన పరిస్థితి ఏమిటి, బ్రహ్మదేవుడు కూడా పోతాడంటున్నారు, మళ్ళీ ఇంకో బ్రహ్మదేవుడు వస్తాడు, ఏమవుతుంది ఏమిటి మన పరిస్థితి అని కదా. రాలేదా పాపం, వచ్చే ఉంటుంది కానీ పట్టించుకుని ఉండరు పాపం. పోన్లేదు ఏదో ఒకటి. రామచంద్ర, సిదేక రసమగు బ్రహ్మమునకు జగద్రూపం అనే దశ ఎలా ఉంటుందయ్యా? లేనే లేదు. ఈ సమస్త జగత్తు కూడా స్వప్నద్రష్ట యొక్క స్వప్న సామ్రాజ్యంలాగా భ్రాంతి మాత్రమే. బ్రహ్మమే లీలార్థం నిజశక్తిచే జగత్తు జీవుడు మొదలైన ఈ రూపంలుగా భాషిస్తుందని అనక తప్పదు. నిర్మలము శాశ్వతమగు బ్రహ్మము కంటే వేరుగా ఇటు జగత్తుకు మరొక కారణమేది లేనే లేదు. కార్యమే లేనప్పుడు కారణం ఎక్కడి నుంచి వస్తుంది? పని చేసిన తర్వాత కదా సమర్థింపులు వస్తాయి. కానీ మీరందరూ సమర్థులు కాబట్టి అసలు చెయ్యకుండానే ముందు కూడా సమర్థింపులు చెప్తారు కదా, ఎందుకు చెయ్యబోతున్నారు చెప్పరు. భవిష్యత్తులో చేసేదానికి ఇప్పటి నుంచి ప్రణాళికలు వేస్తూ అందుకని అందుకని అనరు. పాపం బ్రహ్మకి అది చేత కాదు. కాబట్టి కార్యమైనప్పుడు కారణం అని పాపం అలా అనుకున్నారు వాళ్ళు. వాళ్ళకేం తెలుసు ఎంత శక్తిమంతులు ఉన్నారో. నిర్వికారము కూటస్థము చిదానందము అద్వయమగు బ్రహ్మం నందు కార్యకారణాలు ఎలా సంభవిస్తాయి? కాబట్టి ఈ జగత్తాకారములుగా కనిపించేది దృష్టి యొక్క భ్రాంతియే గాని బ్రహ్మము సాకార జగత్తుగా అగుచుండటం కాదు. కనుక ఈ జగత్తు ఈ వస్తు గుణ సాకారాదుల దృష్ట్యా సత్యముగా, పరబ్రహ్మముగా, పరమ సత్యము, అత్యంత మాధుర్యము కూడా. ఆనందం అంటే మాధుర్యమే కదా, కాదా? చెప్పా కదా, ఒక ఆయన చాలా బ్రహ్మాండంగా పాడితే డాక్టర్ చెప్పాడు, నువ్వు ఇంత బాగా షుగర్ వచ్చింది అందుకనే పాడొద్దని చెప్పాడు. నిజం, ఎన్సిటి ఆచార్యులు గారు అని చెప్పలేదు. నిజంగా ఆయన గొంతు ఎంత మాధుర్యంగా ఉందంటే ఆయన ఆ విషయం చెప్పారనమాట. నన్ను అంటే ప్లీజ్ గురుగారు ఒక్కటి పాడండి అని చెప్పి అడిగాను. నిజంగా మాధుర్యం అంటే ఆయన గొంతులో విన్నాను. ఎంత బాగా పాడారు. అప్పటికే ఆయనకి 70 ఏళ్ళు వచ్చింటాయి. కానీ మాధుర్యం అంటే అలా ఉంది, సంగీత మాధుర్యం అది. డాక్టర్లు చెప్పారు మీరు పాడద్దండి, మీరు అంత నిజంగా అంటే జోక్గా కాదు. అందుకని ఆయన పాఠం మానేశారు. ఆయన పాఠం మానేస్తేనే పాప సంస్కృతంలోకి వచ్చాడు ఆయన, మాకందరికి పాఠాలు చెప్పారు. రామచంద్ర, ఓ
ఇంకా టైం ఉంది కదా. ఈ జగత్తును విజ్ఞులు 2 భాగాలుగా విభజించారు. ఆ వి అలా విభాగించి దర్శించటమే యోగంగాను, జగత్తును బ్రహ్మరూపంగా గాంచగలుగు ఉపాయంగాను చెప్పబడుతోంది. తెలుసుకుంటున్నది జ్ఞానము, తెలియబడుచున్నది జ్ఞేయము. ఈ రెండిటి యొక్క అవినాభావ సంబంధమే జగత్తు. అట్టి ఈ జగత్తు భ్రమయే అయి ఉన్నది. అట్టి జగత్తు భ్రమ తొలగటమే దివ్య ఔషధ రూపమైన ఉపాయం. జ్ఞానము యొక్క జ్ఞేయ రూపత్వ ప్రాప్తియే బంధం. జ్ఞేయము జగత్ విషయాలు, అట్టి జ్ఞేయ రూపత్వం జగత్ విషయాల ప్రశాంతించటమే కేవల జ్ఞాన రూప స్థితి అయి. అట్టి కేవల జ్ఞాన రూప స్థితియే మోక్షం అని చెప్పబడింది. ఇంతకు మించి మోక్షం అనబడడానికి వేరే అర్థమే లేదు. అతను జ్ఞాత. తెలుసుకోవలసినది ఏమిటి అనేది జ్ఞేయం. దేని గురించి నువ్వు తెలుసుకోవాలనుకుంటున్నావు అది జ్ఞేయం. జ్ఞానము తెలుసుకునబడేది, జ్ఞేయము దేని గురించి అనేది. జ్ఞాత అంటే తెలుసుకునేవాడు. 3 జ్ఞాత లేని జ్ఞానము జ్ఞేయము ఎక్కడి నుంచి వచ్చాయి? లేవు కదా. ఇంకెవరికైనా అర్థమైందా? జ్ఞానము యొక్క జ్ఞేయ రూపత్వ ప్రాప్తియే బంధం. ఇక్కడ మీరు బంధం అనగానే మళ్ళీ లౌకిక బంధాలు తీసుకోవటానికి కాదు. నువ్వు ఏదైతే తెలుసుకోవాలని అనుకుంటున్నావో అది బంధమే కదా. మరి తెలుసుకోవాలనుకున్నప్పుడు ప్రయత్నం చేసావు, జీవుడే ఉన్నాడు కదా, జ్ఞాత ఉన్నాడు. అప్పుడు లేదా తెలుసుకోవాల్సింది ఎవరికి? బ్రహ్మానికి ఏమన్నా తెలుసుకోవాలా? లేదు. కాబట్టి నువ్వేమన్నావు? నేనేదో తెలుసుకోవాలి. దేని గురించి తెలుసుకోవాలో ఆ వస్తువు. ఒక వస్తువు ఉంటే కదా దాని గురించి తెలుసుకోవాలన్న జిజ్ఞాస. నాకు తెలియదు అని అనుకోవటం. వీటన్నిటికీ బంధం అనేదే జ్ఞాత. అంటే వాడు ఉన్నాడు కాబట్టి 3 అయిపోతే ఇంకా మీకు అసలు యోగం ఎలా సిద్ధిస్తుంది? కాబట్టి మొదట ఏం చెప్పారంటే 2 విభాగాలు. ఏమన్నారు? బ్రహ్మరూపంగా అలా విభాగించి దర్శించటమే యోగం. అంటే 2గా చేసుకుని దాన్ని మళ్ళీ ఏకత్వమే పొందాలి. 2గా లేకపోతే వీడి అజ్ఞానం ఎప్పుడు పోతుంది? ఒరే కేవలం ఇదే నువ్వు కాదురా, నువ్వంటే ఏంటో తెలుసుకోవాలి. కాబట్టి వాడికి అప్పుడు 2వ వస్తువు బ్రహ్మం ఉన్నది అని అవగతమైంది. లేదా వాడికి బ్రహ్మం తెలిసిందా? అజ్ఞానంలో ఉన్నప్పుడు మీకు తెలియలేదు. కాబట్టి వాడు ఎప్పుడు ఏమనుకున్నాడు? ఒకడినే అనుకున్నాడు. నేను నా వాళ్ళు ఇవే పెట్టుకున్నాడు. వాడు జగత్తు ఇదే పెట్టుకున్నాడు. ఇదే 2 అన్నాడు. కాదురా, ఉన్నది వేరేది. అది గనక ఎప్పుడైతే నువ్వు తెలుసుకుంటావో యోగం పొందుతావు, అంటే అద్వైతం పొందుతావు అని చెప్పబడింది. తెలుసుకుంటున్నది జ్ఞానము, తెలియబడుచున్నది జ్ఞేయం. కాబట్టి ఈ రెండిటి యొక్క అవినాభావ సంబంధమే జగత్తు. జగత్తులోనే కదా ఇప్పుడు మీరు జగత్తులోనే కదా మీరు బోధ ఎక్కడన్నా వేరేగా జరుగుతోందా? జగత్తులోనే జరుగుతున్నది. అయితే ఇది దృశ్యముగా చూడకుండా ఆ దృశ్యాన్ని బ్రహ్మముగా చూడటం నేర్చుకోవాలి. మీరు దృశ్యాన్ని దృశ్యంగా భావిస్తే ఇక చెప్పేదేమీ లేదు. అందులోనే తెలుసుకుంటారు. ఆ గ్లాస్ ఎలా చేశారు, ఈ తలుపు ఎలా చేశారు అని తెలుసుకోవడంతో జీవితం అయిపోతుంది. రకరకాలు కదా. కాబట్టి ఇక్కడ మీరు ఏ బ్రహ్మం గురించి అయితే తెలుసుకుంటారో ఇక మీరు ఏకత్వం పొందుతారు. కాబట్టి ఇక తెలుసుకోవాల్సింది, తెలుసుకునేవాడు, తెలుసుకున్నబడ వస్తువు 3 లేవు. అదే కదా చెప్పింది. యోగం అంటే ఒకటే, ఉన్నది బ్రహ్మమే. బ్రహ్మము అయ్యే వరకు 3 ఉన్నాయి. మీరు ఉన్నారు, వస్తువు ఉంది. ఇక్కడ ఒక వస్తువు బదులు బోధ అనేది ఒకటి ఉన్నది. బోధ ద్వారా ఏది తెలుసుకోవాలో దాన్ని తెలుసుకుంటున్నారు. తెలుసుకునే మీరు ఉన్నారు. ఎప్పుడైతే బోధ లీనమైందో మీలో, అంటే ఆచరణ సాధ్యమైనదో, ఆచరణ అదే అయిందో, మీరు బ్రహ్మం అవుతారు. అంటే స్థిరమైన ఆచరణ, నిద్రాచరణ కాదు. కాబట్టి స్థిరమైన ఆచరణ సర్వదా. మీరు ఎప్పుడైతే నిద్రను జయిస్తారో అప్పుడు నిజమైన బ్రహ్మత్వం పొందుతారు. నిద్రను జయించి తీరాలి. ఎప్పుడు కావాలో అప్పుడు నిద్రపోవాలి. అంతే తప్ప మనము ఆ నిద్రను జయించకపోతే కష్టం. ఎందుకంటే నిద్ర అనేది జీవుడికి. ఎన్నోసార్లు చెప్పలేదు, కాలభేదం లేదు. సద్గురువుల కంటే జ్ఞానులకి కాలభేదం లేదు. వాళ్ళు ఇప్పుడే పడుకోవాలి, రాత్రే పడుకోవాలి, ఇప్పుడు పడుకోకూడదు అన్న నియమనిష్టలు వాళ్ళకి ఏమి ఉండవు. వాళ్ళకి అసలు కాలంతో పని లేదు. కాబట్టి కాలంతో పని ఉన్నది ఎవడికి? కాల పరిమితి ఉన్నది కూడా జీవుడికే.
శివుడికి అందుకే కదా కాలపరిమితి అయ్యే లోపల నువ్వు బ్రహ్మం అవ్వాలిరా అని చెప్పేది. అంటే వాడి కాలపరిమితి లేనప్పుడు వాడు బ్రహ్మం ఎప్పుడో ఒకప్పుడు తెలుసుకుంటాడు. కానీ కాలపరిమితి ఉన్నది, బ్రహ్మం అయ్యే వరకు కాలపరిమితి ఉన్నది. అమ్మ. బ్రహ్మం అయ్యాక దేహ భావన పోతుంది కాబట్టి దేహానికే కాలపరిమితి మామూలుగా అయితే, అంతే కదా. కానీ అది వాడు నాకు అంటాడు, జీవుడికి కాలపరిమితి. కానీ ఎప్పుడైతే బ్రహ్మంగా అయ్యారో ఈ దేహంతో పని లేదు కదా, సర్వత్రా అమ్మ. ఉన్నది అదే అన్న భావనతో మీరు ప్రవర్తిస్తారు కాబట్టి ప్రత్యేకమైన దేహం, ఒక పరికరం అక్కర్లేదు కదా, వేరే పరికరం లేదండి. కాదు కదా. మొదట్లో వండని చపాతీలు కాల్చాలంటే గరిట పెట్టుకుంటారు, అలవాటు అయిపోయిన తర్వాత చేత్తో తీసి వెయ్యరు. అలా ఎన్నో పనులు చేస్తారు కదా. వాడు అడుగులు వేసేటప్పుడు వాడికి సపోర్ట్, అడుగులు వచ్చేసాక స్వతంత్రంగా నడుస్తాడు. కాబట్టి బ్రహ్మమయ్యాక ఉన్నది బ్రహ్మమే సమస్తము అన్న దృష్టి ఆచరణలో కూడా సాధ్యమైంది కాబట్టి ఇక తెలుసుకోవాల్సింది కానీ ఇంకోటి కానీ దాన్ని కానీ ఏమీ లేదు, వాడికి ఇక చింత లేదు. అర్థం కలదా? ఏం నాగరాణి? అర్థమైందమ్మా. అంటే అభివందనము. జ్ఞేయ రూపత్వం అంటే జగత్తు విషయాలు ప్రశాంతించటమే కేవల జ్ఞాన రూపస్థితి. అంటే ఇక ఏది తెలుసుకోవాలన్నా, బ్రహ్మం గురించి తెలుసుకోవాలన్నా ఇది కూడా ఇంకా లేదు, ఎందుకంటే తెలిసిపోయింది, ఆచరణ సాధ్యమైంది. ఇప్పుడు మీకు అమ్మ. ఎందుకు ఇంకా బోధ కావాల్సి వచ్చింది, ఆచరణ కష్టమైంది కాదు. అవునమ్మా. అంటే ఆచరణ ఏం కష్టం కాదు, మీకు మీరు చెయ్యట్లేదు అంతే శ్రద్ధ శ్రద్ధ లోపం. కదా. పొద్దున్న అబద్ధాలు ఆడుకోకూడదు కదా, పొద్దున్నే అబద్ధాలు ఆడుకోకూడదు, పడుకునేటప్పుడు అబద్ధాలు ఆడకూడదు మరి. ఎప్పుడు ఎప్పుడు ఆడకూడదమ్మా. కాబట్టి మనం ఆచరించట్లేదు, నిజంగా అయితే అంతే కదా. అసలు అవునమ్మా. నిష్కర్షగా మాట్లాడుకుంటే అంతే. లేకపోతే అసలు దేనికండి బోధ కూడా లేదప్పుడు, ఎందుకంటే ఆచరణ సాధ్యమైపోయింది. తెలిసిన తర్వాత యూట్యూబ్ చూస్తారా కదా, లేదు వేరే లేదు. చూడక్కర్లే. వంట అసలు దేనికైనా వేరే చూడటం ఎందుకు, మన దగ్గర క్రియేటివిటీ ఉందనుకోండి, మనమే ఒక యూట్యూబ్ చేయొచ్చు, ఒక ఛానల్ పెట్టుకోవచ్చు. అమ్మ. ఇప్పుడు అసలు క్రియేటివిటీ అక్కర్లా, వాడు ఏదైనా పెడతాడు అందులో. వాడు ఎందుకు పెడతాడో మనకి తెలీదు, వాడు పెడతాడు అంతే. వాడి దగ్గర సెల్ ఫోన్ ఉంది, వాడు పెడతాడు కదా, మనకు కూడా ఉత్సాహం వచ్చేది. కాబట్టి ఇక్కడ బ్రహ్మము అనేది అంటే మీరు ఆచరణలో పెట్టినప్పుడు, అదే ఆచరణగా ఉన్నప్పుడు ఇక మళ్ళీ తెలుసుకోవాల్సిన వస్తువు ఉన్నదా, జగత్తు శాంతించింది అంటే పూర్తిగా శాంతించింది. ఇక మరలా జగత్తు లేవట్లేదు, జగత్తు విషయాలు మిమ్మల్ని ఏమీ భ్రమ చేయటం లేదు, అనవసరమైన బుర్రలు పాడు చేసుకోవటం, లేనివి కొని తెచ్చుకుని మళ్ళీ మనం జగత్తు అంటే దృశ్యాన్ని పెంచుకోవటం అవసరం లేదు అని అర్థం. కాబట్టి కేవల జ్ఞాన రూపస్థితి, జ్ఞాన రూపస్థితే బ్రహ్మము. కేవల జ్ఞాన రూపస్థితి అన్నారు, అందుకని ఒట్టిగా జ్ఞానస్థితి అనటం లేదు, కేవల జ్ఞాన అంటే ఆచరణ కేవలము బ్రహ్మమే. ఇంక ఇక్కడ ఏం లేదు, చెత్త నానా చెత్త ఏమీ లేదు, కేవలం అదే ఉన్నది. బ్రహ్మం ఏంటిదో అలాంటిదే, జ్ఞానం ఉన్నది. తెలిసిన వాడు తప్పు చేస్తాడా అని అందరూ మీరు పిల్లల్ని, ఏరా అంత పెద్దగా ఆ మాత్రం తెలీదా నీకు ఏది అని తిట్టరు. తిట్టడంలో ఉన్న ఆనందం తిట్టించుకోవటంలో తిట్టించుకోవటంలో ఉంటుందండి, ఉండదు కదా. కదా, తిట్టడం ఎంత బ్రహ్మాండంగా తిట్టుంటారు, డైలాగులతో తిట్టుంటారు. ఒకళ్ళు ఏం తక్కువ ఏమిటి. నేను నన్ను అనొచ్చు కానీ నేను పెద్ద తిట్టలేదండి, అది వచ్చిన బాధ నాకు. అందుకని అప్పుడప్పుడు ఏమిటో నేను తిట్టలేదు ఏమిటి అనిపిస్తుంది. ఇన్ని డైలాగులు ఎప్పుడు కొట్టలేదు పిల్లలతోటి, ఏంటో ఎవరు చెప్పలేదు నాకు అలా తిట్టచ్చు. ఏంటో డైలాగులు ఉండేవి కాదు, ఏదో కోపంగా తప్పు చేస్తే కోపంగా అరిచాను కానీ డైలాగులతో అరవలేదు, అది బాధ. ఇప్పుడు డైలాగులతో అరుద్దామంటే పిల్లలు పెద్దగా అయిపోయారు, వాళ్ళకి పెళ్లిళ్ళు చేశాం కదా, మళ్ళీ వాళ్ళు ఏమన్నా చేయండి మావిని అంటున్నారంటే కష్టం కదా. అందుకని పోనీ మిమ్మల్ని కూడా తిడదామంటే డైలాగులు రావటంలో, వేరే డైలాగులు రావటం లేదు కదా. వచ్చాయా ఎప్పుడన్నా? ఏంటి ప్రేమ లేదు. ఆలోచిస్తు డైలాగ్ డైలాగులు అంటే ఏంటండి? మీరేమో అద్వైతంతో తిట్టాలి, అద్వైతంలో డైలాగులు ఎక్కడ, సంస్కృతంలో తిట్లు లేదు అనుకునేవాళ్ళు అనమాట. ఎరక్కపోయి వచ్చినట్టు నా సంస్కృత భాషలోకి ఏమిటో ఒక తిట్టు లేదు అని. సంస్కృత భాషలో తిట్లు లేవు అసలు, తిడదామన్నా లేవు అసలు అక్కడ. అసందర్భంగా కానీ
అంటే కొన్ని వేరే తిట్లు ఉంటాయి కదా, అట్లాంటి తిట్లు అసలు లేవు. ఏమన్నా తింటే జ్ఞాన విహీన అని తిట్టాల్సిందే. ఏదో అట్లా విహీనుడు హీనుడు అని అంటమే తప్ప అందులో ప్రత్యేకమైన ఒక పదాలు లేవు. ఇప్పుడు తెలుగులో మీరు ప్రత్యేక పదాలు, ఇంగ్లీష్ లో కూడా కొన్ని పదాలు ఉంటాయి కదా, అవును. అలాంటి పదాలు లేవు సంస్కృతంలో. అందుకని అదే అనుకుంటా, అనవసరంగా సంస్కృతం నేర్చుకుని తిట్లు మర్చిపోయా నేను. బ్రహ్మ భాష కదమ్మా. అసలు సంస్కరించే వాడైన భాష సంస్కృతం, సంస్కరించబడింది అంటే సంస్కారం నేర్పుతుంది నీకు. అందువల్ల అందులో అట్లాంటివి లేవు. సామరస్యమే ఉంటుంది, కోపాలు ఉన్నాయి అందులో, కానీ సంస్కారయుతమైన కోపం. అలా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు అర్థమైంది కదా నా బాధ ఏమిటో. మీరు అందరూ ఆలోచిస్తున్నారా డైలాగ్ తో తిట్టారా లేదా ఇవిడని? ఎందుకంటే మీకు కూడా గుర్తులేదు కదా, తిట్టించుకున్నారో గుర్తులేదండి వీళ్ళకి. అది సేఫ్ కదా, నాకు సేఫ్. కాబట్టి కేవల జ్ఞాన రూపస్థితి, అట్టి కేవల జ్ఞాన రూపస్థితియే మోక్షం. అంటే బ్రహ్మం అంటే అదే. మీకు ఒక పదంలో చెప్పారు కాబట్టి, బోధ జరగాలి కాబట్టి మోక్షం పొందాలి అన్నారు. జీవ బ్రహ్మైక్యము ఇలాంటివన్నీ చెప్పబడ్డాయి. ఇన్నున్నాయా అసలు? వేరేగా ఇంకోటి ఉందా? జీవ బ్రహ్మైక్యం, జీవుడే లేడంటే జీవ బ్రహ్మైక్యం ఎక్కడిది? కానీ ముందర జీవుడుగా ఉన్నారు కదా, ముందర నుంచే మీరు లేరండి మీరు లేరండి అని అంటే ఇది ఎక్కడ పోనండి బాబు. ఆవిడ ఉంది నేను ఉన్నాను, లేరు లేరు అంటారు ఏంటి అసలు? ఎందుకు వచ్చిన గోలే అని పారిపోయేవాళ్ళు. అందుకని పిల్లలు మాట వినాలంటే తాయిలం పెట్టరు, స్కూల్కి పోవాలంటే చాక్లెట్ ఇస్తా అన్నారు కదా, అలా మీకు తాయిలం పెట్టి పట్టుకొచ్చారు. సరే తాయిలం తర్వాత ఇంకా తాయిలాలు పెట్టట్లేదుగా. ఏంటంటే అసలైనా తెలిసిన తర్వాత ఇంకా స్కూల్కి వెళ్ళడం తెలిసిన తర్వాత వాడికి చాక్లెట్ ఇస్తారండి? వాడు చాక్లెట్ నోరు మూసుకుని వెళ్ళి బాగా చదువుకుని వస్తే అప్పుడు ఇస్తా సాయంత్రం అంటారు. మీరే నేను అప్లై చేస్తున్నా, నేనేం బాహ్యమైన రాముడు అంటున్నాడు, మహాత్మా జ్ఞానం యొక్క విషయ రూపత్వమే జ్ఞేయం కదా, అంటే విషయ రూపత్వం అనే దోషం ఎలా తొలుగుతుంది? ఎందుకంటే జ్ఞేయత్వం అనేది దృఢంగా అభ్యస్తమై ఉన్నది కదా. విషయత్వ బుద్ధి అనేది ఎలా తొలగవయ్యా బాబు అంటే అది తొలగటం లేదే అన్నాడు. అందరికీ అదే సందేహం కదా, ఎలా తొలుగుతుంది? మీరే బుర్రలో పెట్టుకొని ఉంటే మీరే వక్రీకరిస్తారు, ఇంకోటి చేస్తారు, ఇంకోటి చేస్తారు. మీరే అన్ని చేస్తే అది బొమ్మంటే ఎలా పోతుంది? పట్టుకుని కూర్చుంటే పోతుందా? ఏం జరిగితే అది జరుగుతుందని కొన్ని విషయాలు వదిలేరు. వదిలేసే, వాడు ఎట్లా పోతే మనకి వదిలే అంటారు కదా, అప్పుడు వాడు నిజంగానే బాగుపడతాడు. అనవసరంగా ఏదన్నా అన్నారు, కొంచెం పెద్దగా బెదిరించవచ్చు, ఏం పెద్ద మనం భయపడక్కర్లేదు. ఎవరినైనా చూసాక అలా తయారవుతావు నువ్వు కూడా, నీ ఇష్టానా అలా తయారవుతావు, అలా ఇంకోటని చూపించి ఇలాంటి పెళ్ళం వస్తుందని చెప్పండి. అంటే బెదిరింపు ఎట్లా ఉండాలంటే చాలా స్టబన్ గా ఉండాలి. రవళి ఎప్పుడైనా చదవకపోతే నేను అలాగేనే దాన్ని రోడ్డు మీద వాడిని తెచ్చి పెళ్లి చేస్తా ఏమంటున్నావు, నేను సిన్సియర్ గా చెప్పేదాన్ని. దానికి కదా అమ్మ నిజంగా అట్లాగే చేస్తావంది, డౌటా నీకు అన్నాను నేను అలాగే చెప్పేసాను. ఏం డౌట్ లేదు, చదువుకోకు నాకేం బాధ, చదువుకుంటే చదువుకున్న మొగుడిని తీసుకురావాలి మేము, చదువుకోలేదనుకో ఇగో ఎవడో ఒకడు ఉన్నాడు కదా, ఎవడో ఒకడు వస్తాడు, అట్లాంటి వాడిని చేయాలి. నిన్నెందుకు చేసుకుంటాడు ఎవడైనా? నువ్వు అనుకుంటున్నావేమో అందంగా ఉన్నాను కాబట్టి మంచి మొగుడు వస్తాడని, నీకన్నా అందంగా తెలిసి చాలా మంది ఉన్నారని. పాపం కాదమ్మా, వాళ్ళకి వాస్తవం తెలియాలి. లేకపోతే చదువుకోకపోతే మళ్ళీ మనం అరుపులు కేకలు అవన్నీ ఎందుకు? వాస్తవం చెప్పామనుకోండి వాళ్ళే ఆలోచించుకుంటారు, ఏది జరగాలో అది జరుగుతుంది. మీరు చెప్పినా వాళ్ళు ఎంత చదవాలో అంతే చదువుతారు, వాళ్ళ బుర్రలు ఎంత అంతే, ఎంత బోధ జరిగినా. నేను ఇంకేమన్నాను కదా, బోధ ఎంత జరిగినా అంతే.
పిల్లలు కూడా అంతే కదా, మీరు కూడా మీ పిల్లలు అండి అంటలేదు. అవునమ్మా. పిల్లలు అనుకుంటే శిష్యులు అనండి, కొంచెం ఏమైనా పరివర్తన వస్తుందని చూస్తాను. పిల్లలు అనగానే మీరు కూడా మీ పిల్లల్లాగే వ్యవహారం చేస్తున్నారు. అది అందుకని కొంచెం వచ్చిన తర్వాత వాళ్ళకి వాస్తవం అర్థం కావాలి. వాళ్ళు అర్థమైంది అనుకోండి, చదువుతారా సరే, చదవలేదు సరే, ఏది మీరేం చేయలేరు. వాడికి రాత ఏముందో అదే కదా జరుగుతుంది, రాత లేనిది ఎలా జరుగుతుంది అసలు? అంతే. కాబట్టి ఏది జరుగుతుందో జరుగుతుంది, అలాని గాలికి వదిలేయలేరు కదా. తల్లిగా మీ ధర్మంగా మంచి చెప్పండి. కొట్టటం అనేది అంత సామభేద దాన దండోపాయం చివరికి. ముందు మీకు ఆ సహనం అంటే సామరస్యంగా చెప్పే వాడికి అర్థమయ్యేది. అంటే మీ ఎన్నేళ్ళు వాడికి అసలు పాపం? వాడిని 2 ఏళ్లకే పంపించేశారా? అవునమ్మా, 3 రాగానే పంపించేస్తానమ్మా. అది సంగతి. ఇప్పుడు మరి 5 వాడు వచ్చింది. ఆడుకునే టైంలో పోయి వాడిని అక్కడ కూర్చోబెట్టి, మరి ఆ స్కూల్లో వాళ్ళు ఎంత ఇదిగా ఉంటున్నారో ఏమిటో. ఇప్పుడు ఏదో కొత్త రూల్ వచ్చిందిగా, 5 ఏళ్ళు అయితే గానీ జాయిన్ చేయకూడదని. అదే వచ్చింది ఏదో, నేను అదే అన్న, ఫోన్లో పిల్లలు సుఖపడతారు. మరి లేకపోతే వాడికి 2 ఏళ్లకే భుజానికి కోసం చేసి రాయరా, చెప్పు చెప్పు, 100కి 100 రావాల్సిందే మార్కులు అంటే పాపం వాడు ఏం చేస్తాడు? చిన్నోడికి 3ఏనమ్మా, ఇంకా స్కూల్లో వేయలేదమ్మా వాడిని. వెయ్యకమ్మా, సాధారణంగా ఉండదు. వీడికి కూడా ఎన్నేళ్ళు ఇప్పుడు? పెద్దవాడికి ఎన్నేళ్ళు? 5 వచ్చినాయమ్మా. 5 నిండలేదుగా ఇంకా. నిండలేదమ్మా ఇంకా. పర్వాలేదులే, మధ్య ఇప్పుడు 1వ క్లాస్ కాదు కదా, యూకేజీకి వచ్చాడమ్మా. యూకేజీ ఎల్కేజీ అయిపోయి యూకేజీకి వచ్చాడు కదా. స్కూల్కి వెళ్ళను అవునమ్మా. అంటే 2 రోజులు మానేసి, ఏం పర్వాలే, అక్కడ ఏం అయిపోదు. సరే వెళ్ళను అమ్మా. అంటే సరే వెళ్ళకరా అనండి. ఒక 2 రోజులు కాస్త వాడిని కూడా ఊపిరి పీల్చుకోనివ్వండి. అయితే ఒకటేసారి 1వ క్లాస్లో జాయిన్ చేయొచ్చు, ఏం పర్వాలేదు. డబ్బులు ఇస్తాం కాబట్టి వాళ్ళు రేపు స్కూల్ వాళ్ళు ఏమి యూకేజీ సర్టిఫికేట్ అడుగుతారా? మనమే అడుగు. చేద్దాం, మనమే ఒకటి ప్రింట్ కొడదాం, జిరాక్స్ తీద్దాం, అంతే కదా. యూకేజీకి ఏముంది అక్కడ? అందుకని కాస్త వాడిని ఫ్రీగా ఉండని అమ్మా. మరి వాడికి 100 మార్కులు రావాలని తాపత్రయపడ మాకు. అవును, మరి ఆ తాపత్రయం అంతా యూకేజీలోనే ఉంటుంది. మన తాపత్రయం అంతా, తల్లుల తాపత్రయం అంతా. తర్వాత 4, 5 వెళ్ళేదాకా చదువుకో వెధవా అంటారు. చదివించాల్సింది అప్పుడు, యూకేజీలో అక్కర్లా. యూకేజీలో ఎన్నో మార్కులు ఏవో ఒకటి వస్తాయి వాడికి, అప్పుడు శ్రద్ధ పెట్టక్కర్లా. శ్రద్ధ అంతా యూకేజీలో పెట్టేస్తారు, తర్వాత నుంచి వదిలేస్తారు. తర్వాత శ్రద్ధ పెట్టాలి. 4వ క్లాస్లో 5వ క్లాస్లో వాడికి ఆటలు తెలుస్తాయి, బయట ఆటలు తెలుస్తాయి, ఫ్రెండ్స్ ఉంటారు. వాడు అప్పుడు వాడి దగ్గర కూర్చుని వాడికి చదువు చెప్పాలి, చాలా సహనంగా చెప్పాలి. చెప్తే వాడేమన్నా అప్పుడు వాడికి శ్రద్ధ అనేది కలుగుతుంది చదువు మీద. లేకపోతే ఏం జరుగుతుంది? ఇప్పుడు ఒకడు ఏ సరే. ఫర్ యాపిల్ అంటాడు, ఒకడు ఏ ఫర్ ఇంకోటి ఏదో చెబుతాడు, యాంట్ అంటాడు. ఇప్పుడు యాంటా యాపిలా, పెద్ద తలకాయ నొప్పి. ఇలా రకరకాలు కదా. పాపం చిన్న వయసు అమ్మా, వాళ్ళని వదిలేసాయి, ఏం పర్వాలే. సరే అమ్మా. కొట్టకు, వాడికి ప్రామిస్ చేయి, ఒరేయ్ నేను కొట్టను రా, ఇంకా నిన్ను నీ ఇష్టం రా అని చెప్పు. చెప్పానమ్మా. అని కొట్టక ఒట్టిగా చెప్పావు, మళ్ళీ కొట్టావు కదా. దొంగ ప్రామిస్ అని వాడికి అర్థమైంది. కాబట్టి నిజంగా ప్రామిస్ రా అని చెప్పు. ఇక కొట్టానంటే కొట్టనని, కర్రతో కొడుతున్నావా, కర్రలు పడాయి అవతల. లేదమ్మా, కొట్టలేదమ్మా. ఇక కొట్టకు. సరే అమ్మా. నువ్వు అలాగే ప్రేమగా అమ్మా. ఉంటే ముందు చక్కగా. ప్రేమ లేదని నేను అనటం లేదు, ఈ విషయంలో కూడా ప్రేమగా ఉండు. సరే అమ్మా. పాదాభివందనాలమ్మా. అమ్మా కాబట్టి విషయత్వ బుద్ధి తొలగేది ఎలాగా అంటే, మనకేమైందంటే ఇప్పుడే వీడేదో ఇలా చేసేస్తే రేపొద్దున వాడు ఏమవుతాడు? ఏదో ఒకటి అవుతాడుగా. అవునమ్మా, అదే అలాగే అనిపిస్తూ ఉంటదమ్మా. అందుకని ప్రేమగా ఉండి, ఇప్పుడు తర్వాత సంగతి ఆలోచిద్దాం. అప్పుడు బ్రహ్మమే చూసుకుంటాడు, ఏం పర్వాలే. నువ్వు ముందు బ్రహ్మత్వం పొందు, చక్క ప్రేమగా ఉండాలని అందరితో అని చెప్పాం కదా. అంటే పిల్లలు కూడా ఉన్నారు కదా అందులో. పిల్లలు ఎక్స్క్లూడెడ్ అని ఏం చెప్పలేదు కదా బోధలో, చెప్పలేదు కదా. ముందు అసలు అది ఆ చిన్నపిల్లలే ముఖ్యం, అవునమ్మా. చిన్నపిల్లలే అందుకే ముఖ్యం. వాళ్ళకి 5 ఏళ్ల వరకు ఎంతో ప్రేమగా చూడాలి పిల్లల్ని, 5 నిండే వరకు. మళ్ళీ 5 వచ్చింది అంటున్నారు, మన భయం వేస్తుంది. వాళ్ళకి ప్రేమ తప్ప అన్యం పరిచయం చేయకూడదమ్మా. 5 ఏళ్ల వరకు వాళ్ళని
అంత సహనం ఉండాలి మనలో. అందుకే అమ్మమ్మలు బామ్మలు ఎందుకంటే ప్రేమ చూపిస్తారని. అంతేగాని ఇప్పుడు తల్లిళ్ళు ఏమంటారు, వీళ్ళు చెడగొడుతున్నారు ప్రేమ చూపించి అంటారు. అనరండి, అంటారు. అందుకని ఎవరి పిల్లల్ని వాళ్ళు పెంచుకోమన్నారు, గొడవే లేదు. ఎందుకు చెప్పండి, ప్రేమ చూపించి మళ్ళీ మాట అనిపించుకోవడం. ఎవరి పిల్లల్ని వాళ్ళు పెంచుకుంటే మన మార్గంలో మనం ఉండొచ్చు. సరే, ఓకే, అద్వైతంలోకి వచ్చారు కాబట్టి అనవసరమైన ప్రేమలు దోమలు ఇవన్నీ లేకుండా హాయిగా ఉండండి. మీ దగ్గర తీసుకొస్తే మటుకు మీరు ప్రేమగానే ఉండండి అమ్మమ్మలు బామ్మలు. సరే, ముఖ్యంగా అమ్మల దగ్గరే ఉంటున్నారు కాబట్టి అమ్మలు చాలా సహనంగా, నాన్నలు కూడా. మళ్ళీ నాన్నలు చెప్పకపోతే అమ్మల కోపం వస్తుంది, ఇంకో బాధ. మమ్మల్ని అంటారంట. ముందు సహనం ఉండవలసింది తల్లికే, వాళ్ళ నాన్నగారు అయితే తర్వాత తండ్రి సంగతి. కాబట్టి ముందు తల్లులకి సహనం ఉంటే కదా తండ్రికి వస్తుంది, లేదా తండ్రికి ఎక్కడి నుంచి వస్తుంది? మీరు ప్రేమగా పెంచండి. ఎప్పుడన్నా ఏదన్నా ఇదైనప్పుడు తండ్రి కోపడినా లేదా తండ్రి కోపడితే మీరు మళ్ళీ మీ దగ్గరకు వస్తారు పిల్లలు. లేదా అమ్మ పెద్ద విలను, అమ్మ ఎప్పుడు తిడుతూనే ఉంటుంది నాన్న అంటారు. కాబట్టి విషయత్వ బుద్ధి ఎలా కలుగుతుందంటే, పెట్టుకోవడం ఎందుకు, తొలగట్లేదు అంటం ఎందుకు. గిన్నె జిడ్డుగా ఉందంటే తోమాలి, జిడ్డు పోవట్లేదు జిడ్డు పోవట్లేదు అంటే ఎలా పోతుంది? ఎలా తోమాలో అలా తోమితే పోతుంది. అంటే గిన్నెల గురించి బాగా తెలుసు కదా అని చెబుతున్నాను. తెలిసిన విషయం చెప్పాలి కదా. ఏదైనా అంతే, మురికి వదలగొట్టాలంటే ఆ ఉపాయం చేస్తే అది పోతుంది. కాబట్టి విషయం ఎలా పోతుందో సాధన చెప్పబడింది కదా. సాధన చేయట్లేనప్పుడు విషయం ఎలా పోతుంది? విషయాలు లోపల దాచుకున్నారు, సాధన చేస్తున్నారు, ఏం లాభం? టంగన బయటకు వచ్చింది, సవగా అవకాశం దొరకగానే బయటకు వచ్చేసింది. సాధన ఏమైందండి? కాబట్టి విషయ రూపత్వ భ్రాంతి తొలగాలంటే సమ్యక్ జ్ఞాన ప్రబోధమే ఉపాయం. కాబట్టి జ్ఞాన ప్రబోధం మీకు లేదని అనగలరా? అనగలరా? అనలేమమ్మా. గట్టిగా అంటలేదండి. అనలేమమ్మా. కాస్త ఓహో, టీ పడలేదా పొద్దున్న నుంచి? ఓ, అర్థమైంది. పాపం టీ పడలేదు. టీ పడుంటే కొంచెం గొంతులు వచ్చారా? కాబట్టి సమ్యక్ జ్ఞాన ప్రబోధం జరిగింది కాబట్టి విషయాన్ని ఇంకా పట్టుకున్నారంటే ఎవరిదండి దోషం? ఇంకా ఎంత బాగా ఒప్పుకుంటారు. మరి తెలుసుకొని ఎందుకంటే పెట్టుకోవటం? ఎవరన్నా పావును పట్టుకుని కూర్చుంటారా? మీరు పావును ఏదో అంటారు కదా, పాలు పోసి పెంచినా అది విషమే చేస్తుంది కానీ ఏది కాదు. మరి ఎందుకండి విషయాల్లో పట్టుకోవటం? విషయాలంటే విషములే కదా. మరి ఎందుకు అలాంటివి పట్టుకుని కూర్చోవటం? వదిలేశారా? ఇప్పుడు వదిలేస్తున్నారా? ఓ, వదిలేస్తాను, ఇంకా వదల్లా. అది చూసారా? అసలు ఉన్నది అని అంటేనే బాధ మొదలమ్మా. దేనికి ఉన్నది అనుకోవాలి? ఏ విషయము మనకి భిన్నంగా ఉంది బ్రహ్మానికి? మీరు దాన్ని తీసుకున్నారు కాబట్టి ఉన్నాయి కాబట్టి అనగలుగుతున్నారు. అసలు ఎందుకు ఉన్నాయి అనాలి? నీవే లేనప్పుడు మళ్ళీ విషయాలు ఎక్కడివి? అంతే మరి. మరి అప్పుడు నువ్వు ఉన్నట్టు అయింది కదా. ఉన్నట్టు అయినప్పుడు బాధలు తప్పవు. కాబట్టి వదిలేస్తాను కాదు, ఏమన్నారండి? ఏమో ఇంకా కొన్ని గొంతులు గట్టిగా రావటల్లా. ఓ, లేవు అన్నారా? ఉన్నవాళ్ళు వదిలేస్తారు, లేని వాళ్ళు లేవంటారా? లేవు అన్నప్పుడు మరి అంత దీక్షగా ఉండాలి. ఆచరణలో ఎక్కడ దోషం జరగకూడదు, నిద్రపోకూడదు. అలాగేనమ్మా. ప్రవచన సమయంలో నిద్రపోకూడదు అంటే రాత్రి మేలుకొని కూర్చొని అటు ఇటు తిరిగేది. మిగతా వాళ్ళు దడుచుకుంటారు. మళ్ళీ అందులో ఏదైనా గుండగప్పుడు తిరిగారండి, ఇంకో బాధ. అలా తిరగకండి. ఎప్పుడు నిద్రపోవాలి అప్పుడు నిద్రపోడు. ఎక్కడ నిద్రపోకూడదు అక్కడ నిద్రపోతే విషయం ఉంది. నిద్ర అనే విషయం ఇంకా వదల్లా, అంతే కదా. లేకపోతే నిద్ర ఎందుకు వస్తుంది? కళ్ళు అరమోడుకులు అవుతాయా? విషయం ఉన్నప్పుడు కదండి, తన్మయత్వం ఉన్నప్పుడు కదా. అలా
ఇప్పుడు ఆవిడంటే చాలా పెద్ద 86 ఏళ్ళు ఆవిడకి, అది వయసు యొక్క సహజ లక్షణం. ఆవిడ అనడానికి లేదు, అనకూడదు కూడా. మీరు ఇంకా అంత లేదు కదా, ఒప్పుకుంటారా 80+ అంటే? ఎక్కడండి, మొన్నే 50 వచ్చి ఒక 6 ఏళ్ళే అయ్యింది. అసలు ఒప్పుకోరండి. 50 వచ్చి 6 ఏళ్ళు మాత్రమే అయ్యింది. ఈ లోపల లెక్క పెట్టుకోవాలి, నేను 56 ఎంతో ఇంకా. అంటే లెక్కల్లో పూరు కదా, ఆల్జీబ్రా ఒకటి తప్ప మిగతావి రాదు. ఒక పిల్లాడికి క్వశ్చన్ ఇచ్చారు, ఫైండ్ ది వాల్యూ ఆఫ్ ఎక్స్ అని అదే ఈక్వేషన్ ఇచ్చారు. వీడికి రాదు, అందుకని వాడు వై ఆర్ యూ ఆస్కింగ్ అబౌట్ ఎక్స్, ఎక్స్ అంటే అర్థం ఏంటి, జరిగి వెళ్ళిపోయిన దాని గురించి కదా, ప్లీజ్ ఫైండ్ అవుట్ న్యూ వన్ అన్నారు. వై టు బాదర్ అబౌట్ ఎక్స్. ఇప్పుడు మీరు కూడా అంతే, వై బాదర్ అబౌట్ ఎక్స్, ఫైండ్ న్యూ వై. వై అంటే ఏంటి, అద్వైతం. సింపుల్ గా లేదు, వాడు పిల్లాడు ఫ్రస్ట్రేషన్ తో రాశాడు. కాబట్టి విషయాలు అనేది విషమే అన్నది తెలిసింది కదా. కాబట్టి తెలిసిన తర్వాత మీ ఇష్టం, ఉంచుకుంటారో ఏం చేస్తారో మీ ఇష్టం, నాకేం సంబంధం లేదు. మీ విషయాలు నాకెందుకు అసలు కదా. విని వినే తెల్లగైంది అసలు, లేదా అసలు నల్లగా నిగనగలాడుతూ ఉండేది. కాబట్టి అనవసరమైన విషయాల జోలికి వెళ్ళకండి. విషయ రాహిత్యమే అసలైన జ్ఞాన స్థితి అన్నారు, అదే బ్రహ్మము. ఇక ఏదైనా ఆనందం అన్నా ఇంకోటన్నా, అంటే ఆ విధంగా విషయ రాహిత్యాలతో ఉండండి. ఆవలింతలు ఆపుకోకండి. ఇంకా కానీ ఆడవాళ్ళ కొంగులు బాగా మంది, పాపం మగవాళ్ళకి ఏం ఉండవు కదా, వాళ్ళు ఆపుకోవడం. వీళ్ళకి ఇలా ఎదురుకుంటే ఎన్ని చూడాలండి కదా. తప్పులేదు, గురువు ఎదురుకుండా ఆపుకోవాలి. గురువు ఎదురుకుండా అనవసరంగా బ్రహ్మాండాలు చూపించకూడదు. అంటే నోట్లో బ్రహ్మాండాలు చూపించాడు కదండి కృష్ణ పరమాత్మ, అందుకని మీ బ్రహ్మాండాలు నాకు చూపించకండి. గురువు ఎదుటే ఆపుకుని తీరాలి, అదే అసలైన లక్షణం, శిష్య లక్షణం. అంటే అవి రాకుండా కూడా కొంత ప్రయత్నం చేస్తే అవి కూడా రావు, అప్పుడు అసలైన జ్ఞాన స్థితిలో ఉండిపోతారు. శుభం భూయాత్. శివాయ గురవే నమః. 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 విషయ రూపత్వ భ్రాంతి తొలగాలంటే సమ్యక్ జ్ఞాన ప్రబోధమే ఉపాయం. నాకు వేర్వేరుగా కనిపిస్తున్నదంతా అనేక బొమ్మలలోని మట్టిలాగా, అనేక ఆకారములైన ఆభరణములలోని బంగారంలాగా ఏకమే కాని అనేకం కాదు. అనన్యమై ఉన్న పరమాత్మ రూపమే ఇది. ఈ జగత్తుకు ఆధారం, ఆధేయం కూడా అదే అను దర్శనమే సమ్యక్ జ్ఞాన ప్రబోధం. అట్టి ప్రబోధం కలగాలంటే శమము, దమము, ఈశ్వర ప్రణిధానము, భక్తి మొదలైన సాధనలు తీవ్రంగా అభ్యసించాలి. అంతగాని కాసేపు చేసి పొద్దున కాసేపు సాయంత్రం కాసేపు చేసేసామండి బానే ఉంది అని అంటే కుదరదు.
తీవ్రంగా. అందుకనే నిరంతరం చేయాలి. నిరంతరం చేయకపోతే ఏమవుతుందో తెలుస్తుంది కదా. ఒక ఫంక్షన్కి వెళ్ళొచ్చాక ఎన్ని రోజులు పడుతుంది మళ్ళీ సాధనకి. అవునమ్మా. వెళ్ళొద్దు అనటం లేదు. అక్కడ ఎంతవరకు అంతవరకు ఉంటే బుర్ర సరిగ్గా ఉంటుంది. లేదా బుర్రలో అనవసరమైనవి దూరుతాయి కదా. ఇక అవి పోగొట్టుకోవడానికి మళ్ళీ ఉన్నది పోగొట్టుకోవడానికే కష్టపడుతున్నారు. మళ్ళీ కొత్తవి తెచ్చుకుంటే ఆల్రెడీ కొన్ని దాచుకున్నారు కదా లోపల. సమయం పోతుంది చూస్తారు. మరి అవి కూడా ఎప్పుడు పోతాయి మరి మళ్ళీ కొత్త వేస్తే. సంచి బరువు ఎక్కుతోంది కానీ ఖాళీ చేసుకుంటారు అంటే దాన్ని మరి ఇంకా నింపుతూ ఉంటే ఎలా కుదురుతుంది? ఖాళీ చేయాలి కదా సంచిని. చేస్తే బ్రహ్మం అంటే అర్థం ఏంటండి? జన్మరాహిత్యం, ఆనందం ఉంటుంది, దిగులు ఉండదు, బాధ ఉండదు. ఇప్పుడు ఎప్పుడైతే మనం ఇవన్నీ అనుకోండి, ఒక ప్లేస్ మనకి హాయిగా ఉంటుంది, ఎందుకంటే అక్కడ ఏమీ లేవు కాబట్టి ప్రశాంతంగా పరమానందంగా ఉంటుంది. అంతా పరబ్రహ్మమే కాబట్టి ఆనందం ఉంటుంది. అదే ఇంకో దగ్గరికి వెళ్తే పరబ్రహ్మం కాకుండా వేరే ఉండటం వల్ల ఎప్పుడైతే వేరేది ఉన్నదో రెండోది ఉందో అది మనకి బాధ కలిగిస్తుంది. వేరే తేడా ఏం లేదు. ఎక్కడ పరబ్రహ్మం మాత్రమే ఉందో అక్కడ ఆనందంగా ఉంటుంది, డౌటే లేదు. ఏమన్నా చిన్న చిన్న వచ్చినా ఆ క్షణమే అసలు ఏది బుర్రలోకి వెళ్ళదు, రికార్డ్ అవ్వదు. పరబ్రహ్మం కంటే అన్యంగా ఏదైతే ఉన్నదో మామూలుగా అయితే లేదు, కానీ అన్యంగా మన జీవుని కల్పించారు కదా, అక్కడ మరి అప్పుడు ప్రశాంతత లోపిస్తుంది. ఇక బుర్ర ఆదరసంలో పనిచేస్తుంది. ఎన్ని తెలివితేటలు వస్తాయి కదా, బోల్డ్ తెలివితేటలు. మనకే ఆశ్చర్యం కదా, అబ్బా నాకు ఇన్ని తెలివితేటలు ఇలా రకరకాలుగా ఉంటుంది. అందుకని సాధనలు తీవ్రంగా అభ్యసించాలి. తీవ్రంగా అంటే ఏమన్నా అనా కాదు కదా. భక్తి శ్రద్ధలు అనేది అన్ని వేళలలో సాధ్యం కాదు అంటే అర్థము కేవలం కొత్త సమయమే శ్రద్ధ, మిగతా సమయాలన్నీ అశ్రద్ధనా కాదు. కొంత సమయమే అశ్రద్ధ, మిగతా సమయాలన్నీ శ్రద్ధతోనే ఉండాలి. అలా కనుక మీ మనస్సుని ట్రైనప్ చేస్తే అప్పుడు చక్కగా ఉంటుంది. ట్రైనప్ చేయకపోతే నానగోల. అందుకని ఎక్కడికైనా బయటికి వెళ్ళి వచ్చినా, సినిమా చూసి వచ్చినా, లేకపోతే ఇంకోటి ఏదన్నా చేసినా మళ్ళీ అది ట్రాక్ లోకి రావాలంటే కాబట్టి జగత్తుకు ఆధారం ఆదాయం అనే దర్శనమే సమ్యక్ జ్ఞానం. అట్టి ప్రబోధం కలగాలంటే శమము, దమము, ఈశ్వర ప్రణిధానము, భక్తి ఇవన్నీ కూడా తీవ్రంగా ఉండాలి. సశాస్త్రీయంగా అట్లా అభ్యసిస్తూ ఉండగా అట్టి శాస్త్ర గురుబోధిత సాధనముల క్రమము చేత సమ్యక్ జ్ఞాన ప్రబోధం కలుగుతుంది. ఇన్ని ఉండాలి కదా, ఇన్ని ఉంటేనే సరిగ్గా బుర్రలో నానా చెత్త పెట్టుకుంటున్నారు. మరి ఏది లేకపోతే మళ్ళీ ఎక్కడికి వెళ్తారు? బ్యాక్ టు అది. కాబట్టి సమ్యక్ జ్ఞానం కలుగు. అప్పుడు ఈ విషయ రూపత్వ భ్రాంతి స్వయంగా అంటే సహజంగా పోతుంది అని అర్థం. స్వయంగా అంటే అది మీరు తెచ్చారు కదా పాపం, దానంతటా అది వెళ్ళిపోతుంది అంటే సహజమైన బ్రహ్మత్వాన్ని పొందుతారు. ఉన్నది అదే. అసలు పైనంత మురికి కదండి, మేకప్ తీసేస్తే తెలీదు ఎవరు ఎలా అంటున్న వాళ్ళు. మేకప్ వేసుకున్నప్పుడు మనకు కష్టం కదా. ఈ పూజారులు చూడండి, గుడిలో ఉన్నప్పుడేమో గోచీలు పెట్టుకు తిరుగుతారు. ప్యాంట్ షర్ట్ వేస్తే ఫస్ట్ లో కొన్ని రోజులు టైం పడుతుంది, వాళ్ళు ప్యాంట్ షర్ట్ వేసుకుని వస్తే ఎవరో అందు. అలా ఎప్పుడు ఒక దాంట్లో చూసాం అనుకోండి, వాళ్ళు రెండో రూపంలో ఉంటే ఎక్కడ గుర్తుపడతాం మనం? పాపం ఆయనకి అలాంటి అనుభవమే ఎదురైంది. ఆయన ప్రవచనాలు చెప్తూ ఉంటారు. సో ప్రవచనాలప్పుడే వీళ్ళు చూశారు అంటే అప్పుడు ఇవి ఉంటాయి కదా, లాల్చీ లాగా ఉంటుంది లేదా ఇవన్నీ అదే అలాగే చూశారు. ఒక ఊర్లోకి పిలిచినప్పుడు ఆయన మామూలుగా ప్యాంట్ షర్ట్ వేసుకుని వెళ్ళాడు. ఎవరు ఆయన్ని గుర్తుపట్టలే, ఎవరు పట్టించుకోలే, ఎవరు మామూలు వచ్చాడని కూర్చుని పాప ఆయన చెప్పుకోవాల్సి వచ్చింది. వాళ్ళు అవునా అని ఇట్లా చూశారు పాపం. అప్పుడు కొంచెం కాస్త గొంతు మ్యాచ్ అయింది కదా, అప్పుడు గుర్తుపట్టాను. పిల్లలు చూడండి, గుండు చేయించుకుంటే గుర్తుపట్టారు. తండ్రిని జుట్టుతో చూసి గుండు చేయించుకుంటే గుర్తుపట్టరండి.
అప్పుడు పాపం తండ్రికి ఎంత బాధ చెప్పండి. గుండు చూసి మరి పిల్లేమో గుండు చూస్తుంది, నోరు మాట ఏమో తండ్రికి ఓ మాట లాగా ఉంది, కానీ పైన చూస్తే జుట్టు లేదు. తండ్రే కాదా? ఇవి జరిగాయి కదా, చెప్పా కదా మీకు. అవి జరుగుతాయి అలాగా మరి. చెప్పారు. కాబట్టి మేకప్ వేసుకుని మేకప్ తీసేస్తే కష్టం కదా. అందుకనే పాపం యాక్టర్స్ అందరూ ఎప్పుడు మేకప్ వేసుకునే ఉంటారు. ఎందుకంటే మరి వాళ్ళు మేకప్ లేకుండా బయటకు వస్తే ఎవరు గుర్తుపడతారు? ఎవరు గుర్తుపట్టరు. అప్పుడు విషయ రూపత్వ భ్రాంతి స్వయంగా వైదొలుగుతుంది. భ్రాంతి నశించడం చేత ఇహ ఇప్పుడు నిరాకారము సత్యము శాంతము అయినట్టు ఆత్మస్వరూప ప్రాప్తి అనబడే ముక్తి స్వయంగా. ఇంకేముంది? తోమేసిన తర్వాత తలతలనాలు మెరుగట్లే చక్కగా నున్నగా ఎంత హాయిగా ఉంటుంది చెప్పండి. ఏం కాలేదు, తుడుచుకోవాల్సిన పర్లేదు. తలెంటి పోసుకుంటే తుడుచుకోవాలి. జుట్టు ఉంటే, జుట్టు లేకపోతే తుడుచుకో, అక్కడ నీళ్ళు ఉండదు కదా, జారిపోతుంది. అంతే కదా. పాత్రలు జిడ్డుగానో మసిగానో ఉంటే తోమేసిపోయిన తర్వాత అసలు తత్వం బయటకు వస్తుంది కదా. అదేదో సినిమాలో తోక అదేదో అంటారు కదా, తొండమా తోక అని మసి పట్టేస్తాయి కదా సినిమాలో. తొండ కాదు తోక అని అనుకుంటారు కదా. అప్పుడు మసి తుడిచేశారు. మసి తుడిస్తే ఎవరో తెలిసింది, మేకప్ తీస్తే ఎవరో తెలిసినట్టుగా. అంటే అసలు ఎప్పుడైతే విషయాలన్నీ బయటికి తోసేశారో, అంటే సహజంగా నశించాయో, అప్పుడు బ్రహ్మే కదా ఉన్నాడు పాపం లోపల. అప్పుడు ఆయన ఊపిరి పీల్చుకుంటాడు. అప్పటి వరకు ఆయన ఊపిరి ఎక్కడ అన్నిచ్చారు పాపం. ఆయన మీద అన్ని కప్పెట్టేశారు కదండి ఆయన్ని. ఆయన మీద మీ విషయాలు, మీ ద్వేషాలు, మీ కోపాలు, రకరకాలు బంధాలు అన్ని వేసి ఆయన కప్పెట్టేశారు. అప్పుడు ఆయన ఊపిరి పీల్చుకుని లేస్తాడు. కాబట్టి అంతా అన్నిటా నేనే నాయందే అనే అనుభూతి సమ్యక్ జ్ఞానం స్వయంగా సిద్ధిస్తుంది. సరే, ఈ సమ్యక్ జ్ఞాన సిద్ధి అంటే ఏంటి అని అడిగాడు. చిన్నపిల్లాడు కదా పాపం, మీరంటే పెద్దవాళ్ళు కాబట్టి జ్ఞానులు. సమ్యక్ జ్ఞానం అనగా అభ్యంతరమందలి ఒకనొక సునిశ్చిత రూపమే సుమా. జ్ఞానమనబడు నిర్మల స్వస్వరూప సంస్థానమునకు విషయత్వ రూపమైన జ్ఞేయమనబడే దోషమే లేదు. జ్ఞాన స్వరూపుడను నేను తెలుసుకొనట అనే విశేషంగా గల నా యొక్క జ్ఞాన రూపమునకు తెలియబడేది ఎట్లా దోషపూరితం చేయగలుగుతుంది అన్నాడు. జ్ఞాన అనబడు నిర్మల స్వస్వరూప సంస్థానమునకు విషయత్వ రూపమైన జ్ఞేయం అనబడే దోషమే లేదు. ఇంకా అసలే జ్ఞానం అంటే ఇంకా మళ్ళీ తెలుసుకోవాల్సింది ఏదన్నా ఉందా? ఇంకో వస్తువు ఉందా జ్ఞానానికి? అదే జ్ఞానము, ఉన్నదే బ్రహ్మము. బ్రహ్మానికి ఇంకో తెలుసుకునే విషయం ఉన్నదా? జ్ఞేయ వస్తువు లేదు. అంటే ఆ దోషం లేదు. కాబట్టి బాహ్యంలో తెలుసుకోవాలనుకున్నవన్నీ దోషాలని చెప్పడమే కదా. తెలుసుకుంటే దోషమే కదండి, అనవసరంగా లేని పొంది. ఇప్పుడు చూడండి, అదే డ్రాగన్ ఫ్రూట్ తినచ్చు, తిననివన్నీ అంతకుముందు ఇప్పుడు అన్ని తినచ్చు అంట. డ్రాగన్ ఫ్రూట్, దాని పేరే డ్రాగన్. తింటే డ్రాగన్ నమ్మకం ఏమవుతారు? బలం అంటారు. ఆఖరికి ఏంటి ఉలవచారా ఏంటవి అప్పుడు వేటికి పెట్టేవాళ్ళు చిన్న బిత్తరపోయ. ఇదేంటి ఉలవచారు కూడా తాగుతారు. గేదెలకు పెట్టడం తెలుసు, పల్లెటూరుకి వెళ్తే వాటికి పెడతారు. ఇప్పుడు మరి మనుషులే తింటున్నారు, తాగుతున్నారు, ఏం చేస్తున్నారు కానీ. అది ఇప్పుడు అన్ని పోయాయి. గోధుమ గడ్డి తినచ్చు, గడ్డి పౌడర్ లభిస్తుంది. ఇప్పుడు నానా గడ్డి, గోధుమ ఏదో గడ్డలు అంటారు. ఆ గడ్డిలో పౌడర్లు చేసుకోవటం, తాగటం. ఇంకా పాపం ఆవులకి ఏముంటాయి గడ్డి, ఉన్న గడ్డి అంతా మీరే తింటుంటారు. ఏదో పరమాత్మ కొన్నిటి కోసం కొన్ని ఇచ్చాడు. ఇప్పుడు ఈ మానవుడికి ఇచ్చాలంటే రుచులు పెరిగిపోయాయి కదా. రుచులు పెరిగిపోయి ఏవేవో తినేయటమే. ఆకులు అలమలు ఏది కనపడితే అది తినేయటమే. రకరకాలు చేసేసుకోవటం, రకరకాల పచ్చళ్ళు, రకరకాల అసలు కాదేది ఆ కవితకు అనర్హం. అప్పుడు కాదేది తినడానికి అనర్హం అని తినేస్తున్నారు.
అందుకని దానికి తగ్గట్టుగా ఏమొస్తాయో కూడా తెలియదు మనకి. గమ్మత్తు గమ్మత్తు రోగాలు వింటుంటే ఆశ్చర్యం వేస్తుంది, ఏమిటి ఇలాంటి రోగాలు కూడా ఉన్నాయా అన్నట్టుగా ఉన్నాయి. అది కాబట్టి దోషాలు. కాబట్టి నేను జ్ఞాన స్వరూపుడిని, తెలుసుకొనుట అనే విశేషముగా గల నా యొక్క జ్ఞాన రూపమునకు తెలియబడేది ఎలా దోషపూరితం. తెలియబడేది అంటే ప్రత్యేకంగా ఇంకోటి లేదు అని అర్థం. అక్కడ తెలియబడేది లేదన్నప్పుడు దోషం ఎక్కడి నుంచి వస్తుంది? లేదు కదా. సూర్యకిరణం ఏదైనా వస్తువుపై ప్రసరించినంత మాత్రం చేత సూర్యకిరణానికి ఆ వస్తు దోషాలు అంటుతాయా? సూర్యుడు సూర్యకిరణ స్వరూపుడే. జ్ఞానకిరణ స్వరూపుడు నాకు తెలియబడే విషయంలో దోషం అంటగలిగే ప్రసక్తే లేదు. కాబట్టి ఇంకా కొత్తగా తెలుసుకోవటము, అసలు ఏదైనా దాని వల్ల ఆశ్చర్యమో ఆనందమో ఎలా కలుగుతుంది? కలుగుతుందా? ఏముందని అక్కడ ఏమన్నుందా? వేరే ప్రత్యేకించి ఏమన్నుందంటే తెలుసుకోవాలన్న ఉత్సుకతనో ఏదో ఉంటుంది. తెలియబడేది ఎట్లా అయినా ఉండవచ్చు, లేదా అసలు ఉండకపోవచ్చు. నేను సర్వదా నిర్మల జ్ఞాన స్వరూపుడనే. నాతో సహా ఈ సర్వద్రష్టలు నిర్మల జ్ఞాన స్వరూపులే, అంటే జ్ఞేయరహిత జ్ఞాన స్వరూపులు. ఏది తెలుసుకోవాల్సిన అవసరమే లేదు. ఏం తెలుసుకోవాలంటే పుట్టినప్పటి నుంచి తెలుసుకుంటూ పెరిగారా? తెలియకుండా పెరగలేదు. ఎన్నో విషయాలు తెలియవు. మీరు ఏమైనా పెరగటం ఆపేశారా? ఇది తెలుసుకున్నాక పెరుగుతాను, ఇది తెలుసుకున్నాక తింటాను అంటారా? అలా ఉండదు. అది మటుకు అంటారు కదా. అది ఎలా చేశారు, ఎలా వండారు తెలిస్తేనే తింటాను అంటారు ఎవరన్నా? పొరపాటు ముందు తిని తర్వాత సంగతి చూద్దాంలే. అది అలా ఉంటాయి. మరి మానవుడు జీవుడు లక్షణాలంటే ఇలాగే ఉంటాయి. అక్కర్లేని దాని గురించి మటుకు తెలుసుకుంటా అంటాడు. అసలు వీడు తిన్నది ఆ పళ్ళు నవిలి లోపలికి మింగుతున్నారు కదా, ఎలా మింగుతున్నామండి? ఆ మింగటం ఏమిటో తెలియదు, ఎలా జీర్ణం అవుతుందో తెలియదు. తెలుసా? కొన్ని వినపడితే కొన్ని వినపడవు. ఎందుకు కదా. మళ్ళీ తర్వాత నేను చిన్నప్పుడు అందరికి ఇక్కడే ఎలా జుట్టు తెల్లబడుతుందో అనేది నాకు చాలా క్వశ్చన్ గా ఉండేది. చాలా మందికి ఇక్కడే, నేను రంగు ఇక్కడ ఏమన్నా వేసుకుంటారు, సినిమాల్లో కూడా చూడండి ముసలాళ్ళకి ఇక్కడే వేస్తారు, అర్థమయ్యేది కాదు. ఇప్పుడు తెల్లబడుతుంది కదా, ఓహో ఇట్లా కూడా తెల్లబడితే ఫస్ట్ ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. ఎందుకంటే చెయ్యి ఎక్కువ ఇక్కడే ఉంటుంది కదా. అంటే కొంచెం కొత్త విషయం కనుక్కున్నాను అనమాట నేను అనుభవంతో. వేరే పరిశోధనలు ఏం చేయలేదు. ఎవరి జుట్టు మీద చేస్తాం? ముసలాడు ఒప్పుకుంటారు ఏంటంటే మీరు తెల్ల జుట్టు అంటే? ఒప్పుకోరు కదా. జుట్టు లేదన్నా ఒప్పుకోరు, తెల్ల జుట్టు అన్నా ఒప్పుకోరు. అందుకని నిరీక్షించా అనమాట, నా జుట్టు ఎప్పుడు తెల్లబడుతుందో చూద్దాం. అప్పుడప్పుడు అద్దంలో చూసుకుంటాం కదా దువ్వినప్పుడు ఇక్కడ, అంటే అయితే ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అన్నది అప్పుడు అర్థమైంది అనమాట. అప్పుడు అనుకున్నాను, ఓహో ఎక్కువ ఇట్లా ఇట్లా అనుకుంటూ ఉంటాం కదా ఇట్లా. సో చేతి తెలుపు అంతా అక్కడ అంటుంది. ఏదో రకరకాల, అందరికీ అలాగే అవుతుందని ఏం లేదు. అట్లా కొంతమందికి ఇలా ఒక పాయ ఇలా ఉంటుంది కదా, అది ఉంటుంది. కొంతమంది చూడండి ఇక్కడ ఏం జుట్టు ఉంటుంది, ఇక్కడ పెంచుతారు, ఇక్కడ తీసేటో ఎక్కడ. నాకు అది ఇప్పటికీ ఎంత నవ్వు వస్తుంది అసలు ఎవరన్నా చూస్తే. ఇటు పక్క నుంచి జుట్టుకి ఇలా తీసేటో ఎక్కడ ఇలా వేసుకుంటారు మగవాళ్ళు, మనకు కాదు. ఏదో రకరకాలుగా తిప్పలు పడతారు కదండి. అందంగా ఉండాలి మరి. కాబట్టి తెలియబడేది ఎట్లా అయినా ఉండవచ్చు. ఎవరు అనుకూలంగా వాళ్ళు జుట్టును పెంచుకుంటారు, సర్దుకుంటారు. ఏదైనా అంతే కదా. ఎందుకు నవ్వుతున్నా? కాబట్టి నాతో సహా ఈ సర్వద్రష్టల నిర్మల జ్ఞాన స్వరూపులే వీరందరూ కూడా. ఈ ప్రకారమైన అభ్యంతర దృఢ నిశ్చయమే సమ్యక్ జ్ఞానం అని చెప్పబడుతోంది. సరే పాపం ఈయన ఇంకా చిన్నపిల్లాడు కదా పాపం, మీలాగా జ్ఞాని కాదాయి. అందుకని మళ్ళీ ఏదో అడిగాడు, జ్ఞానాన్ని గురించి ఇంకొంచెం అడిగాడు. ఈ జ్ఞానం అంటే ఏమిటి స్వామి అని. జ్ఞానము అనే శబ్దం యొక్క వ్యుత్పత్తి గురించి విను. భావము సాధనముగా అయినప్పటి బోధ రూపమే జ్ఞానం. ఇక తెలియబడేది అనబడినది కూడా భావ సాధకమే, భావనచే పొందబడేదే కదా. మరి మీరు ఇప్పుడు తాడు పాము ఇవన్నీ భావాలు కాదా? సాధనంగా తీసుకున్నాం బోధకి.
అది మీకు తెలిసింది తీసుకుంటే ఆ భావం మీకు అర్థం అవుతుంది. కళ తెలుసు కాబట్టి దాన్ని సాధారణంగా వాడతారు. తాడు ఇవన్నీ కూడా అదే, ఎవరు భ్రమించకపోవచ్చు కానీ తాడు అనేది కొంత సర్ప ఆకారం కలిగి ఉంటుందని అందరికీ అదేంటది సుక్తి రజితం అవి తెలియకపోవచ్చు. ఎందుకంటే సముద్రం దగ్గర ఉన్న వాళ్ళకే ఏమన్నా భ్రమలు కలుగుతాయి కానీ లేకపోతే ఎందుకు భ్రమలు కలుగుతాయి తెలియదు కదా. చిప్పలో అంటే అట్లా చూస్తోంది అనమాట ఏమిటి అని. చిప్ప అంటే అర్థమైంది. చిప్పకి అవినాభావ సంబంధం. చిప్ప అంటే అర్థమైంది కదా, కొబ్బరి చిప్ప కాదు. అంటే మళ్ళీ ఇది చేయాలి కదా. అందుకని అప్పుడు అక్కడ సముద్ర తీరంలోకి వెళితే ఆ సూర్యకిరణాలు ఉన్నప్పుడు అప్పుడేమన్నా, కానీ మనం ఎప్పుడు వెళ్ళలేదు కదా. వెళ్తే సాయంత్రం పూట మనం ఎక్కడ వెళ్ళామండి కదా, మనకి దగ్గర లేదు కదా. కాబట్టి మనం చాలా తక్కువగా వెళ్ళాం. వెళ్ళినప్పుడు మరి అవి ఉండాలి అక్కడ. భావన జరగాలంటే ఎండ ఉండాలి. ఎండలో ఎందుకు పోతారండి, పోరు కదా. కాబట్టి అది లేదు. తర్వాత నీళ్లు లేకుండా నీళ్లు కనపడేది అది రోడ్డు మీద చూసిన వాళ్ళకి తెలుస్తుంది, చూడని వాళ్ళకి ఏం తెలుస్తుంది పాపం కదా. ఏదో లోకంలో ఉంటారు కదా కొంతమంది. ఆ లోకంలో ఉన్న వాళ్ళకి రోడ్డు మీద నీళ్లు ఉన్నాయా ఏమున్నాయా మనకేం తెలుస్తుంది, పోవటమే పని. ఆ దారిలో వచ్చారు కదా మీరు చూడలేదా అంటే అంత అంత శ్రద్ధ ఉంటుంది అంటే మనకి ఏదైనా అవసరమైనవి కనపడినట్టుగా అనిపిస్తే అప్పుడు కదా, లేకపోతే ఏం తెలుస్తుంది, ఏమి లేదు, వెళ్ళిపోవటమే. టమాటాలు కనపడితే ఆగుతారు. అదే ఒకటి మళ్ళీ కనపడలేదు, మళ్ళీ ఈ రోజుకి కనపడలేదు. అందుకని ఫ్లైట్ ఎక్కుతున్నా. ఏం చేస్తాం మరి, టమాటాలు కనపడతాయేమో చాలాసార్లు ప్రయత్నం చేస్తా, కనపడలేదుగా ఇంకా అందుకని మానేసి ఫ్లైట్ లో వస్తున్నా. మరి ఇంకా అంతే, ఏం చేస్తాను చెప్పండి, మరి మనం అడ్జస్ట్ అవ్వాలి. జ్ఞానం అనే శబ్దం యొక్క వ్యుత్పత్తి. భావము సాధనముగా అయినప్పటి బోధ రూపమే జ్ఞానం. తెలియబడేది అనబడినది కూడా భావ సాధకమే, భావనచే పొందబడి. ఈ దృశ్యం యొక్క రూపము జ్ఞానం యొక్క మాయచే వికల్పమైనదే, అంటే లేనిది అని. కాబట్టి వాస్తవానికి జ్ఞానము జ్ఞేయము అంటే తెలుసుకోవడం తెలియబడేది అనే రెండు శబ్దములకు భేదమే లేదు. జ్ఞానమునకు వేరుగా జ్ఞేయం ఉన్నదా? తెలుసుకొనబడే వస్తువు అంటేనే జ్ఞానం అనే కదా, అందులో ఏదో ఉంది, సంథింగ్ విషయం ఉంది. గుసగుసలు ఆడుకుంటే ఎంత అనుమానం వస్తుందండి పక్క వాళ్ళకి ఏదో విషయం ఉందని. అక్కడ ఏం లేకపోయినా కదా ఏదో ఉంది, వీళ్ళు ఏదో చెప్పుకుంటున్నారు. నా గురించేనేమో ఎన్ని అనుమానాలు వస్తాయండి. కాబట్టి రెండు వేరే, గుసగుసలకి ఇది వినపడకపోవటం వీళ్ళ ప్రాబ్లం. మరి మనం ఏం చేస్తాం దానికి? ఒక ఆవిడ స్టెథోస్కోప్ గుండె చప్పుడు వినపడుతుంది కదా, అదేదో పెట్టి పక్కింట్లో గొడవ అయితే గోడకు పెట్టి వింటుంది. వాడు అన్నట్ట, నాది నాకు ఇస్తే నేను ఆసుపత్రికి పోవాలి, టైం అవుతుంది అన్నట్ట ముందు. మరి ఇవన్నీ జోకులు, నవ్వాలి. అలా ఉంటుంది. అంటే పక్కింటిది చాలా ఆసక్తి కదండి, తెలుసుకోవాలి. కాబట్టి రెండు వేరేగా ఉన్నాయి. ఏమో వాళ్ళిద్దరు దెబ్బలాడుకుంటున్నారు అంతే కదా. ఏ విషయం, ఏదో ఒక విషయం. దెబ్బలాడుకోవటం అనేది కామన్. సరే, మళ్ళీ అడిగాడు, న్యాయ రూపముకు ఈ దృశ్యము వాస్తవానికి లేదన్నారు కదా, సరే దానికి ఏమిటి అని అడిగాడు ఆయన. మళ్ళీ అప్పుడు వశిష్ఠుల వారు నవ్వారట, పకపక నవ్వుచు, రామచంద్ర, దృష్టి యొక్క బాహ్య వ్యవహార భ్రాంతిని అనుసరించే ఇక్కడ విషయాకార బుద్ధి రూపంగా ఇదంతా ఇట్లు నామరూపాత్మకంగా నీకు అనిపిస్తోంది. దృష్టికి దృశ్యం నామరూపాత్మకంగా అభ్యాసవశం చేత అనిపించటమే జగత్తు, అదే సంసారం. అట్లా అనిపించటానికి వేరుగా జగత్ ఎక్కడా లేదు. ఎందుకంటావా, వాస్తవానికి బాహ్యమున గాని అభ్యంతరమున గాని ఆత్మ కంటే భిన్నంగా ఏ పదార్థము ఎక్కడా సంభవించటమే లేదు. కాబట్టి అర్థమైంది కదా. ఇది నవ్వొచ్చిందా? అంటే ఆయన ప్రశ్న మీకు చెప్పలేదు కాబట్టి మీరు నవ్వలేదు, కానీ ఆయనకు తెలుసు కాబట్టి నవ్వాడు. నేను చదివా కాబట్టి నేను నవ్వుకున్నా. కాబట్టి ఇక్కడ బుద్ధి రూపం, మీ బుద్ధి అయినా సార్ బుద్ధి రూపంతో
కనపడే దృశ్యమైన ఏదైనా కూడా బుద్ధి సరిగ్గా ఉంటే అన్ని సరిగ్గానే ఉంటాయి. బుద్ధి సరిగ్గా లేకపోతే మళ్ళీ ప్రశ్న వేశాడు. నీవు నేను మొదలైనవి ఉన్నాయి కదా, జీవుడు శరీరం ఇవన్నీ కూడా అనుభవ సిద్ధమగు దాని పట్ల ఇవి లేవు అనే సిద్ధాంతం ఎలా కుదురుతుంది అని అడిగాడు. ఇవన్నీ అడిగినవే పాపం, మళ్ళీ మళ్ళీ చిన్నపిల్లలు కదా అందుకని. రామచంద్ర, మొట్టమొదట ఆత్మయే కలదు. అట్టి కేవలాత్మలో విరాట్ రూపం మొదలుగా గల పదార్థాలేవి మొదలే ఉత్పన్నములై లేవు. అలాగే ఇప్పుడు కూడా ఏ పదార్థము వాస్తవానికి లేవసలు. కాబట్టి జ్ఞేయము తెలియబడేది అనే దృశ్య జగత్తు ఏ మాత్రం సంభవించదు. దృష్టాంతంగా ఒక చోట 3 కుందేళ్లు వేటగాడిని చూసి పరుగు లంకించుకున్నాయి. అల్లంత దూరంగా పరుగులు తీస్తూ ఉండగా వెనక నుండి పరిగెత్తే వేటగానికి ఆ కుందేళ్ల చెవులు నిక్కబొడుచుకుని కొమ్ముల వలె కనిపించాయి. ఆ వేటగాడు తన పక్కనున్న సేవకునితో, ఆ ముందు పరిగెత్తే కుందేటికి ఆ కొమ్ములు పొడుగ్గా నిటారుగా ఉన్నాయే, రెండవ కుందేలుకు కొమ్ములు కొంచెం సన్నగా ఇలా ఉన్నాయే ఇలా అన్నాడు. అందుకు సమాధానంగా వాడు, అయ్యగారు కుందేటికి కొమ్ములు ఉండవు కదా అన్నాడు. మనం కొన్ని వేల సంఖ్యలో కుందేళ్లను వేటాడాం అని చెప్పాడు. లేవు అని చెప్పాడు. వీడికి తెలుసు అంటే ఆ పరిగెత్తినప్పుడు చూసే దృష్టి భేదం అది. ఆ కుందేటి కొమ్ములు తేడాగా ఎందుకు కనిపిస్తున్నాయో చెప్పు. అది చెప్పకుండా కుందేటి కొమ్ములు ఉంటాయా అని అడుగుతావే అని అన్నట్ట. కుందేటికి కొమ్ములు ఉండవన్నమాట పచ్చి నిజం. అది వదిలి చెవులు నిక్కంచుకుంటే కుందేటికి కొమ్ములు కనిపిస్తున్నాయి కదా అని నిర్ణయించి మరి ఎందుకు తేడాలుగా ఉన్నాయని అనుకోవటం మూర్ఖత్వం. అంటే అవసరం లేని దాని గురించి వాదనలు చేసుకుంటారు కదా, ఒట్టిగా కూర్చుని పక్కింటి గురించి వాదనలు చేసుకుంటారు చూడు, అక్కర్లేని విషయాలు. సినిమా వచ్చింది, అది ఒకడు బాగుందంటాడు, ఒకడు బాగాలేదంటాడు. ఎంత వేస్ట్ అండి. సినిమా చేసిన వాడు బాగున్నాడు, యాక్ట్ చేసిన వాడు బాగున్నాడు, వాడి డబ్బులు వాడికి వచ్చాయి, మధ్యలో వీళ్ళిద్దరు కొట్టుకుంటారు. సినిమా యాక్టర్ల గురించి డబ్బులు ఆడుకోరు జనాలు, నా హీరో నీ హీరో అనుకుంటూ. అసలు ఏమన్నా అర్థం ఉందా? వాడు ఏమన్నా వీడు ప్రాణాలు ఒక్కొక్కసారి వీళ్ళ ప్రాణాలు కూడా పోతూ ఉంటాయి. ఎంత పిచ్చ. అదే మూర్ఖత్వం అంటే. విషయ జ్ఞానం లేకపోవటమా, ఏం లేకపోవటం అంటే ఏం చెప్పినా వాళ్ళ దృష్టిలో వేస్టే కదా. అలాంటి వాడికి చెప్పటం కూడా దండగే. బ్రహ్మం తెలిసిన తర్వాత విషయాల్లోకి వెళ్తే అంతే కదా. తెలిసింది ఏమన్నాడు ఆయన, అసలు సుమ్మయ్యరా అన్నాడు, నోరు మూసుకు కూర్చోరా అని చెప్పాడు. నువ్వు నోరు మూసుకు కూర్చొని ఉండు, నీ చేత ఏం మాట్లాడించాలో ఏం చెయ్యాలో ఇవన్నీ ఎన్నిసార్లు చెప్పుకున్నాం కదా. ఆయన చేయిస్తాడని చెప్పారు కదా. రమణ మహర్షి చేత ఎందుకంటాడు సుమ్మయ్యరని? మనకు తమిళ వచ్చు కాబట్టి అర్థమైంది కదా. ఏదైతేనే చాలు, ఒక్కవాడు చాలు, నోరు మూసుకు కూర్చో అనలేదు. మన దగ్గర మా ఇంట్లో అక్కడ కాలనీలో తమిళ ఆవిడ ఉండేది కదా, ఆయన కొంచెం ఎక్కువ మాట్లాడుతూ ఉంటాడు. అందుకని ఆయన ఎప్పుడు ఏదో ఒకటి అంటూ ఉండేది అనమాట. మాకు అట్లా కొన్నాళ్ళు విన్నాక పదార్లు అంటే తిట్లు అర్థమయ్యాయి, మాటలు రాలేదండి. ఆయన ఏదో మాట్లాడినప్పుడల్లా ఆవిడ ఏదో అంటూ ఉండేది. ఇప్పుడు మర్చిపోయా నేను, చాలా రోజులు అయింది కదా. తిట్టేది, మేము వెంటనే నవ్వేసుకునేవాళ్ళం. వాళ్ళు మళ్ళీ తమిళ వాళ్ళు నవ్వుతున్నారు నువ్వు తిడుతుంటే అని ఆయన అనేవాడు. అంటే మాకు కొంచెం అప్పుడప్పుడు అలా విని ఆ కాన్వర్సేషన్ సేమ్ ఉంటుంది కదా, కాబట్టి అర్థమైపోయేది అనమాట. అనగానే ఆవిడ మా తిట్టేదంటే ఎప్పుడు నవ్వట్లేదండి. ఆయన అట్లాగే అదే మాటతో తిట్టేది ఎప్పుడు, కొంచెం మాట్లాడతాడు ఎక్కువ అని పాపం. సరే ఇంకొన్నాళ్ళు ఉంటే కొన్ని వచ్చేవేమో తిట్లు, కానీ అంటే జాస పెట్టలేదుగా. అక్కడికి వెళ్ళినప్పుడు ఆవిడ తిట్టినప్పుడే అర్థమయ్యేదండి ఆయన ఫేస్ చూడగానే. సేమ్ డైలాగ్ అని అప్పుడు కొంచెం జ్ఞప్తికి వచ్చేది అనమాట. ఓకే ఇది తిట్టు అని. అందుకని మనకు అవసరం లేదు కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. సుమ్మయ్యరా అని ఈయన అన్నాడు కాబట్టి అది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఈయన మాట మనకి ప్రామాణికం కదా. అందుకని ఆయన నోరు మూసుకు కూర్చోమన్నాడు. ఎంత హాయ్ అండి నోరు మూసుకు కూర్చుంటే. ఎందులో వేలుపడ పని మనం చేసుకుంటూ హాయిగా కూర్చున్నాం అనుకోండి, గోలే లేదు. కాబట్టి తేడాలు అసలు కొమ్ములే లేవంటుంటే మళ్ళీ దాంట్లో తేడాలు ఉన్నాయని అంటే తెలివి తక్కువ కదా.
కుందేటికి కొమ్ములు కనిపిస్తున్నప్పటికీ ఉండటానికి వీలు కాదు అన్నది ఎంతగా సత్యమో ఇక్కడ మొదలే జ్ఞేయము లేనే లేదు. అంటే తెలుసుకునేది ఏమీ లేనే లేదు. ఎందుకున్నాయి అని తెలుసుకోవాలనుకున్నాడు, అది ఉందా? అసలు లేనే లేవు అంటుంటే మొదలు జ్ఞేయమే లేనే లేదు అన్నది అంతగానూ సత్యమే. లౌకిక దృష్టిచే ఇక్కడ ప్రత్యక్షంగా ఉంది కదా అంటావా? నా ఇహ నానా అస్తి కించన, ఇక్కడ కించిత్ కూడా అనేకత్వం అనేది లేనే లేదు అనే శృతి యుక్తులను అనుసరించి ఇక్కడ దృశ్యం లేనే లేదు. ఇదంతా స్వప్నంలో లాగా భ్రమాత్మకమే. స్వప్నమే భ్రమ అయినప్పుడు ఇహ అందులో మంచివారు చెడ్డవారు ఉన్నారా? భవనం అంత ఎత్తుగా కట్టారే, గుడిసె ఇంతుందే, ఇలాంటివన్నీ కూడా తెలివి తక్కువ. మూర్ఖత్వం అంటే అదే కదా. స్వప్నాల్లో గురించి చెప్పా కదా. అప్పుడెప్పుడో ఒకడు ఫోన్ చేశాడు, వాడికిట రాత్రి కల వచ్చిందిట, ఒక ఇంట్లో లోపల గనులు ఏవో ఉన్నాయని బంగారం. వాడు ఎక్కడి నుంచి సంపాదించి నా నెంబర్ ఫోన్ చేసి అడుగుతున్నాడు, అమ్మా నాకు అక్కడ ఉన్నాయని కల వస్తున్నాయి, రోజు నన్ను తవ్వమంటారా? నేను అసలు నీకు నా నెంబర్ ఎవరు ఇచ్చారన్న ఏదో చెప్పాడు. నేనన్నా నువ్వు ఇంకోసారి నాకు ఫోన్ చేయకు, అలాంటివి ఉండవు, అవి కలలు మాత్రమే, ఇంకోసారి నాకు ఇట్లాంటి వాటికి ఫోన్ చేయకని వాడి నెంబర్ నేను బ్లాక్ లో పెట్టాను. రేపొద్దున వాడు తప్పి నా ఫోన్ వాడు ఆవిడ తప్పమన్నా అన్నాడు అనుకోండి, వాడు దాంట్లో నా నెంబర్ చూసి వాడి కళ వచ్చిందిట, తవ్వుతానంటాడు వాడు. మేడం నేను తవ్వచ్చా అని. కళ రాగానే తవ్వేస్తే ఎవరికన్నా ఇంక ఇల్లు ఉంటుందా? ఎన్నో కళలు వస్తాయి, ఎవరెస్ట్ శిఖరం ఎక్కినట్టు వస్తుంది, ఎక్కగలరా? అలాంటి లేనిపోనివి చేయకండి. ఏదో బంగారం షాపులో ఏదో మళ్ళీ జోకులు వస్తాయి అనుకోండి. అదంటే ఏమండి మీరు నాకు పెద్ద నెక్లెస్ కొన్నారని కని వచ్చింది అని చెప్పింది భర్తకి లేవగానే. అంటే అన్నట్టు సరే దాచుకో, రేపు మళ్ళీ వడ్డాన కళ్ళు వస్తుందేమో, అది కూడా దాచేసుకో, మళ్ళీ నేను చేయించను ఇంకా అన్నట్టు. అంత కళ్ళు వచ్చింది కదా, అందుకని వడ్డానం వస్తుందేమో రేపు, దాచుకో, మళ్ళీ నేను చేయించను ఇంకా, నా దగ్గర ఉన్నాయి కదా అన్నట్టు. అందుకని అనవసరంగా బంగారం కళ్ళు వస్తే చెప్పుకునేరు ఎవరికని చెప్పుకో. కాబట్టి ఇక్కడ నానాహస్తి కించన ఏమీ లేదు. కల్లో కూడా ఏమీ లేనట్టే కదా. ఉన్నాయా కల్లో? కల్లో సన్నగా నాజుగ్గా ఇలా ఇలా డాన్స్ చేసినట్టు ఉందనుకోండి, చేయగలరా? చేయలేరు కదండి. మిస్ వరల్డ్ అయినట్టు ఏదన్నా కళలు వచ్చాయనుకోండి, అది జరుగుతుందా? కాబట్టి శృతి యుక్తులను అనుసరించి ఇక్కడ దృశ్యం లేనే లేదు. స్వప్నంలో లాగా భ్రమాత్మకమే. స్వప్నమే భ్రమ అయినప్పుడు మళ్ళీ చెడ్డవారు మంచివారు భవనాలు ఇవన్నీ ఎక్కడున్నాయి? ఉన్నాయా? ఏమీ లేవు. మృగతృష్ణలో మొదటి తరంగం రెండవ తరంగం తేడాగా కనిపిస్తున్నాయి అంటే అంతకన్నా మూర్ఖత్వం ఏమన్నా ఉందా? అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడకండి అనవసరంగా. లేనిపోంది ఏదో మీరు రెండుగా ఉన్నారంటే కష్టం. కాబట్టి అది ప్రశ్న భ్రమనే, అంటే మూర్ఖపు ప్రశ్న, దానికి సమాధానం. కాబట్టి ఆకాశంలో ఏదన్నా కనిపించిందన్నా దృష్టి దోషమే తప్ప అక్కడ ఏమన్నా ఉంటాయా? ఆకాశంలో ఏమన్నా ఉన్నాయా? ఏం లేవు కదా. ఏం లేవమ్మా. సరే పోన్లే, అయితే నమ్మేం మేము కూడా. అట్లాగే జాగ్రత్త స్వప్నములలో కనిపించే నీవు నేను మొదలైనవి వాస్తవానికి ఉత్పన్నం కాకపోయినప్పటికీ భాషిస్తున్నాయి. తత్వజ్ఞానముచే అవన్నీ నివారితమవుతాయి. కాబట్టి తత్వజ్ఞానం వచ్చిన తర్వాత అన్ని పోవాలి, అంతేగాని దాచుకోకూడదు. కోపాలు ద్వేషాలు కానివ్వండి, ఇంకోటిగా ఏమైనా ఉంచుకుంటే విషయారాహిత్యంగా కదా ఉండమన్నారు. అంతేగాని మళ్ళీ విషయాలను పట్టుకుని వేలాడుతూ కొన్నండి కాబట్టి అంటే కష్టం. కొన్నే ఉన్నాయమ్మా అనుకోకూడదు. అసలు విషయమే అసలు నువ్వే లేవు అంటుంటే మళ్ళీ నాకు కొన్ని ఉన్నాయండి అంటే అవి ఎప్పటికి పోతాయి? పోవు, ఇంక అసలు ఎప్పటికీ పోవు. పోతాయా? పోవు. అసలు తృష్ణ ఉందనుకోండి, కోరికలు నశిస్తాయి, ఒకదాని తర్వాత ఒకటి రావటల్లా.
ఎన్నో వస్తాయి అలాగా. అనుకుంటారు ఈ ఒక్కటి తీరితే అని. ప్రతిసారి ఒక్కటే తీరుతుంది, ఒకటే కోరుకుంటారు. ఈ ఒక్కటి కొనిస్తే మళ్ళీ ఏం అడగనంటారు, అడగరా? సెల్ఫ్ గా కూడా చెప్పుడు, అబ్బా ఇది ఒక్కటి కొనేసుకుంటే ఇంకా అసలు ఇంకా కొనుక్కోకూడదు అసలు అంటారు. అది కొనుక్కునే లోపలే ఇంకోటి స్టార్ట్ అవుతుంది. జీవితం ఇలాగే అవుతుంది కదా, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి. ఏం చేయగలుగుతారు? తత్వం తెలిస్తే నీరసం రాదు. తత్వం తెలియకపోతే నీరసం రావటంలా. ఎన్ని కోరికలు కోరుకోవాలో తెలియటం లేదు, ఎన్ని తీరుతాయో తెలియదు, లిస్ట్ ఏమో అట్లాగే ఉంది కదా. కోరిక పట్ల నీరసం రావటం లేదు. ఇంకా ఎప్పుడు, అప్పటికే నాకు 50 ఏళ్ళు వచ్చాయి, ఇంకెప్పుడు కొంటారు మీరు, నేను ఎప్పుడు వేసుకోవాలి అనుకోరు. ఇప్పుడు అనుకోవటం లేదు, మీరు పెద్ద అంత మరీ అనుకోవటం లేదు అనక్కర్లా. నేను అనుకున్నప్పుడు సంగతి చెప్పాను. పెళ్ళి ఇన్నేళ్ళు ఏం చేశారు అని అనరు, వాళ్ళు అంటారు, మీరు అంటారు. అంటండి పిల్లల్ని కూడా అనరు, ఏం రా ఉద్యోగం చేస్తున్నా ఎందుకొని చెమ్మా. కానీ పిల్లల్ని, ఇక్కడ అబ్బాయిలనే కాదు అమ్మాయిలను కూడా, ఇక అమ్మాయిలకు పెళ్లి చేస్తే అనే ఛాన్స్ లేదుగా. అంటే ఒక ఎక్స్పెక్టేషన్ ఏదన్నా ఉందనుకోండి, ఆ కోరిక మీకు దాన్ని పెంచుతుంది. ఎవడి వల్ల తీరుతుందా అని చూస్తారు. అనవసరంగా వాళ్ళని హింస పెడతాం, అంతకన్నా వేరే ఏమీ లేదు. తత్వం తెలిసిన తర్వాత అందుకనే హాయిగా ఉన్నారు, అందుకనే అడగట్లేదు అంటున్నారు. అసలు ఏదో పెద్ద చాలా ఇదే అవసరమైనవైనా అడుగుతారు కదా, ఏదో పెద్ద ఏది అడగట్లేదు. గొంతు ఎంత లో వాయిస్ లో వస్తుంది అసలు, మెలోడియస్ అంత ఉంటుందా? అది కొనాలి. అంత ఉంటదిలేండి, కాకపోతే ఇంకో రకంగా ఉంటుంది. అన్ని రావుగా మనకి. నాటోన్ నాదే కానీ మీటోన్ నాకెలా వస్తుంది? రాదు కదా. నేను అంత పొలైట్ గా ఏం మాట్లాడు. ఎట్లా మాట్లాడతానో నేను చెప్పను, అది అవసరం లేని విషయం కదా. కాబట్టి తత్వజ్ఞానంచే అన్ని నివారితం అవుతాయి. సరే, నేను నీవు ఇవన్నీ లేవంటున్నారు కదా, జగత్తు లేదని. మరి లేవని నిరూపణ పొందటం ఎట్లా అన్నాడు. అందుకు అధ్యాత్మ శాస్త్రం మనకు కార్యకారణ సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తోంది. కారణం నుండియే కార్యము జనిస్తోంది, అంతేగాని కార్యము కారణము కంటే వేరైనదై ఉండజాలదు. సృష్టి ఆది యందు సర్వకారణాలు శమించియే ఉన్నాయి కదా. మరి సృష్టి జనించడానికి కారణం ఎక్కడి నుంచి వచ్చింది? కారణమే లేనప్పుడు సృష్టి అనే కార్యం ఎక్కడిది? కారణమే లేదు కనుక జగత్తు సృష్టి ఆదిలో జనించలేదు. సృష్టి ఆదిలో లేనిది ఇప్పుడు మాత్రం ఎక్కడి నుంచి వస్తుంది? కనుక ఈ జగత్తు స్వప్న సదృశమే గాని వాస్తవం కాదు. విత్తనం ముందా చెట్టు ముందా అంటే చెప్పగలరా? చెప్పలేరు. అది ఎప్పటికీ తేలని ప్రశ్నే. ఎలా చెప్తారు? అంతే, భ్రమ. అది చేశాడు ఆయన. ఆయన వృక్షాన్నే పెట్టాడా, విత్తే పెట్టాడో తెలుసుకోగలరా? బ్రహ్మం అయితే తెలుస్తుంది. బ్రహ్మం కానప్పుడు ఎలా తెలుస్తుంది? ఏదైనా ఏమి తెలియదు. కాబట్టి అనవసరంగా తెలియని దాని గురించి శ్రమ పడే బదులు దాన్ని పొందేస్తే పని అయిపోయింది కదా. చెట్టుకు కాయ ఎలా కాసింది అని అలా కూర్చునే బదులు కాయ తీసుకుని తినేస్తే పని అయిపోలేదు. ఇది కాయ అయింది, ఎలా పండుతుంది అని అలా కూర్చుని చూస్తున్నారు కూడా, అది పండుతుంది? అస్సలు పండు. మీరు అలా పెట్టి తర్వాత చూద్దాం తర్వాత అంటే అప్పుడు పండుతుంది. మీరు చూసినంతసేపు కాయ పండదు. ట్రై చేయండి కావాలంటే, ఒక రాత్రి అంతా అలా కూర్చోండి, పండదు. కాబట్టి అంతా స్వప్న సదృశమే. మరి కాయ అయితే పండాలి కదా, మరి అది కుళ్ళుతుంది. మరి అన్ని కాయలు ఎందుకు పండట్లేదు అన్న ప్రశ్నకు జవాబు ఉందా? ఏది లేదు. దేనికి అంటే కార్యము కారణము రెండూ లేవు. చెప్పగలరా ఇది ఇంతే అని? ఏది చెప్పలేరు. మీరు తియ్యటి టెంకర్ లోపల పెడితే మటుకు చెట్టుకు తియ్యటి మామిడి పండే వస్తుందని మీరు అనగలరా? ఎలా చెప్తాము?
ఏది చెప్పలేదు. కాబట్టి కారణము కార్యము ఎక్కడున్నాయి? ఇదే కారణం అని అనగలరా మీరు? 10 విత్తనాలు పెడతారు, 10 చెట్లు వస్తాయా? ఎందుకు రాలేదు? 10 రాకపోవచ్చు. ఏది చెప్పలేదు. చక్కగా ఆవిడ పొడుగ్గా ఉంది, నేను పొట్టిగా ఉన్నానే అనుకుంటే వాళ్ళ పొడుగుతనాన్ని వాడుకోవాలి అంతే. తెలివైన వాళ్ళు ఏం చేస్తారు? ఫీల్ అవ్వరు, పొట్టిగా ఉన్నామని ఫీల్ అవ్వరు. వాళ్ళ పొడుగుతనాన్ని ఉపయోగించుకుంటారు. అది తెలివైన వాడి పని, అంతే కదా. అంతేగాని చింతిస్తే మటుకు, అప్పుడు వేలాడితే మటుకు పొడుగు అవుతారా? అనవసరంగా చేతులు ఊడతాయి లేనిపోని. తర్వాత మీరు పొట్టిగా ఉంటే చేతులు పొడుగ్గా ఉంటే బాగుండదు కదా. వేలాడితే చేతులు పొడుగు, అదే అర్థం కాదండి. వేలాడితే చేతులు పొడుగు అవుతాయి, కాళ్ళు పొడుగు అవుతాయా? కొంతమంది పొడుగు అవ్వడానికి వేలాడటం అంటూ ఉంటారు కదా. మీరు ఎప్పుడైనా అలా చూసారా? సూక్ష్మంగా గ్రహించాలి ఎప్పుడు మీరు. నేను చిన్నప్పుడు అనుకునే, పొడుగు అవుతారని చేతులు పట్టుకు వెళ్ళాలంటే కాళ్ళు అంతే ఉంటాయి కదా, మరి కాళ్ళు ఎలా వెళ్ళాలంటారు? పొడుగు అవ్వాలంటే చేతులు కాదు కదా, కాళ్ళు కదా పొడుగు అవ్వాలి. మరి కాళ్ళతో వేలాడాలి కానీ చేతులతో వేలాడతారేమిటి వీళ్ళు అనుకునేదాన్ని. బాగుండదు కదా. పరమాత్మ మనకి తగ్గట్టుగా ఇచ్చాడు చేతులు. చేతులు ఒక్కటి పొడుగైపోతే చూడ్డానికి అంత బాగుండదు. ఇలాంటి డౌట్లు నాకు చాలా వచ్చాయి. ఎలా అవుతుంది అలాగా? కానీ ఎవరు నన్ను అడిగితే తిడతారని అడిగేదాన్ని కాదు. ఎవరన్నా అడిగారనుకోండి, అనవసరంగా నన్ను ఇలా చూసారనుకోండి, లేనిపోను ఎవరిని అడగలేదు. ఇప్పుడు మీరు ఎవరు ఏమన్నారు కాబట్టి నేను ఇప్పుడు అవసరం లేనివి కదా అవన్నీ. అందుకని ఏదో సరదాగా చెప్పుకుంటున్నాం. చాలా డౌట్ ఉండేది అనమాట నాకు. హౌ ఎట్లా పొడుగవుతారు అనేది అసలు అంటే ఎప్పటికీ సమాధానం దొరకలేదు దాన్ని నాకు, ఎట్లా అవుతుంది అని. నమస్కారం గురుగారు. పాదాభివందనం గురుగారు. నువ్వు కూడా వెళ్ళాడా ఇంటి చిన్నప్పుడు? లేదు గురుగారు. కారణం అంటూ ఏం లేదు అని కారణము లేదు కార్యము లేదు అని అంటున్నారు కదా గురుగారు. కానీ ఉన్నదే బ్రహ్మము. ఆ భ్రాంతి వల్ల సృష్టి లాగా కనిపిస్తోంది అండ్ సృష్టి కూడా బ్రహ్మమే అన్నప్పుడు అది కారణం అవుతుంది. కారణం బ్రహ్మం అవుతుంది కదా గురుగారు. ఎందుకు అవుతుంది? నీకు బ్రహ్మం కనపడ్డా? ఇప్పుడు తెలిసింది. ఇన్నాళ్ళు బ్రహ్మం కారణం అన్నావా? భగవంతుడు కారణం అని అన్నాను గురుగారు. అవును, భగవంతుడు నీకు కనపడ్డా? భగవంతుడు చెప్పాడా బ్రహ్మం అన్నావు, సృష్టి చేసింది. మరి ఆ బ్రహ్మాన్ని ఎవరు సృష్టి చేశారు? దానికి అంతే మరి. నీకు దాని సమాధానం దొరికిందా? దొరకలేదు గురుగారు. మన్ని పుట్టించాడు అన్నారు, మరి ఆయన ఎవరు పుట్టించారు? సమాధానం లేదు. మరి అట్లా పడుకుని ఉన్నాడు, ఆయన ఎవరు పుట్టించారు? అరే బెజమహాదేవ్ అదే కదా, అయ్యో నీకు తల్లిదండ్రులు లేరుంది శివుణ్ణి. మరి వాళ్ళని ఎవరు పుట్టించారు? ఇప్పుడు మీకు బ్రహ్మం తెలిసాడు కాబట్టి బ్రహ్మం ఆ వేషాలతో వచ్చాడని అంటున్నారు. ఆయన ఏం పుట్టించాల, వాళ్ళని సృజించాడు, ఒక ఆకారాన్ని అలా తీసుకొచ్చాడు అంతే. అంతేగాని ఆయన ఇచ్చేసాడా? మరి వాటి కారణం ఉందా? తెలియదు గురుగారు, కారణం తెలియదు గురుగారు నాకు. అంతే. తెలియని దానికి కారణం చెప్తావా కార్యం చెప్తావా? ఏది కారణము చెప్పలేను, కార్యము చెప్పలేను. అది ఎందుకు అన్నది తెలియదు అంతే. అందుకని అంతా భ్రమ, ఏదీ లేదన్న. సరే గురుగారు. ఇప్పుడు మూడో కన్ను తెరిస్తే అంత సరే అనకూడదు, అర్థమైందో లేదో చెప్పాలి. అంటే చేయకూడదు అంటే అర్థం కావాలి. ఇక్కడ అర్థం ఏంటి? అసలు ఏదీ లేదు, ఉన్నది బ్రహ్మమే అన్నారు. ఆ బ్రహ్మం నీకేమన్నా ఒక రూపంతో కనపడుతుందా ఎప్పుడన్నా? నిరాకారమే, అది భావనకు దొరుకుతుంది తప్ప నీకు వేరేగా బ్రహ్మము అనడానికి ఏమన్నా ఉందా వేరే సిద్ధాంతం? ఏది లేదు కాబట్టి దానికి బ్రహ్మం అన్నారు. ఏదో ఉంది, అది బ్రహ్మం అన్నారు. ఇదంతా ఎలా నడుస్తోంది అంటే
అమ్మ బ్రహ్మదేవుడు వేరు బ్రహ్మం వేరు కదమ్మా? అవును, అవునమ్మా. సరే అమ్మా. సరే అమ్మా, అర్థమైందమ్మా. ఉమ్. కాబట్టి ఇక్కడ ఉన్నది బ్రహ్మమే అన్నారు. ఇప్పుడు పిల్లలు ఆ క్లే తోటి వాడు రకరకాలుగా చేస్తాడు. మరి వాడి అంటే వాడి బుర్రలో తెలివితేటలు ఉన్నాయని నువ్వు అనగలవా? వాడికి అది ఎలా తెలిసింది అని నువ్వు చెప్పగలవా? ఉమ్, భ్రమ్ ఇప్పుడైతే అది అలా బ్రహ్మం కారణం, ఆ చైతన్యం కారణంగా ఏదో చేస్తున్నాడు అని అంటాను గురుగారు, అంతే. చైతన్యం అంటే నీలో కూడా చైతన్యం ఉంది, మరి నువ్వు చేయగలవా? చేయలేను. అంతే. మరి వాడు ఎలా చేస్తున్నాడు? సంవత్సరం పిల్లాడు, వాడికి ఆ తెలివితేటలు ఎలా వచ్చాయి? 37 వాళ్ళకి లేవా తెలివితేటలు? ఎందుకు అన్నది దానికి నా దగ్గర సమాధానం లేదు గురుగారు. అంతే. అందుకే బ్రహ్మం ఎందుకు చేశాడన్న దానికి కూడా సమాధానం లేదు. ఎందుకంటే ఆయన నిరాకారుడు. ఆయన ఎప్పుడు అనుకుంటే అప్పుడు వీటన్నిటిని తీసేయగలడు, మళ్ళీ సృజించగలడు. అసలు ఆయన ఉన్నాడా అన్నది ఎవరికి తెలుస్తుంది? బ్రహ్మమైన వాడికే తెలుస్తుంది ఉన్నాడా లేదా అని. భగవంతుడు కాదు ఇంకో శక్తి ఉందని అంటే దానికి మనం బ్రహ్మం అన్నాం. వేదం చెప్పిద్ది, సరే ఈ భగవంతుడు కూడా కాదురా, ప్రళయంలో వీళ్ళు నశిస్తారు, అసలైన వాడున్నాడు, వాడి పేరు బ్రహ్మం అంది. అంతేగాని వాడికి రూపం ఉందని చెప్పలేదు. నామరూపాలు లేనివాడే బ్రహ్మం. మనకి వ్యవహారం కోసం బ్రహ్మం అంటున్నాం. బ్రహ్మము అనే దానికి అనంతము, అనంత శక్తి, అంతే తప్ప బ్రహ్మము అంటే అది ఒక పేరు కాదు. మరి ఎలా వ్యవహరిస్తాం? బోధ ఎలా జరుగుతుంది? ఒక వాళ్ళ పేర్లు అవి తెలియదు అనుకోండి, దూరంగా ఆ పొడుగావిడ, ఆ పొట్టావిడ, లావాటావిడ అని చెప్పుకోము. అవును గురుగారు. అంతే కదండి. ఆ తెల్లగా పొడుగా కనపడుతుంది చూసారా అని అలా చెప్తామా చెప్పమా? చెప్తాం గురుగారు. మనకి వాళ్ళ పేర్లు తెలీదు, ఏది తెలీదు. తెలియనప్పుడు ఏమంటాం? వాళ్ళ ఆకారాన్ని చెప్తాం. లేదా ఫలానా వాళ్ళు ఎలా అన్నారు అంటే, ఇగో ఈవిడ ఉంది చూసారా, కొంచెం మొహం అయితే ఇది కాదనుకోండి కానీ ఇక అసలు ఇలాగే ఉంటుందని చెప్పరు. పోలిక చెప్తున్నాం కదా. చెప్తాం గురుగారు. అంతే. ఇక్కడ కూడా బోధ కోసం నీకు ఆ తత్వం ఉన్నది, అదే అందరిలో ఉన్న శక్తే అది. అందరిలో కూడా అపరిమితమైన శక్తే ఉన్నది. గుర్తించిన వాడికి శక్తి, గుర్తించిన వాడికి అదే సినిమాలు అంటాడు చూడండి, నా టేబుల్ మీద ఇన్ని మారణాయుధాలు ఉన్నాయని నాకే తెలియదు కదా. పెన్నుని మనం రాయటానికి ఏదైనా కూర్చోడానికి, వాడు ఇలా పోటు కొడితే ఇక్కడి నుంచి బయటకు వచ్చింది, మారణాయుధంగా ఉపయోగపడింది కదా. అలా ఎన్ని రకాలుగానే వాడుకోవచ్చు కదా. అంటే బుర్ర ఉంటే ఎన్ని రకాలుగానే వాడుకోవచ్చు. పాల ప్యాకెట్లతో చేసేవాళ్ళు కాదు అప్పుడు, పేపర్లతోటి, న్యూస్ పేపర్, అసలు ఎన్ని రకాలు, చీపుర్లతోటి, పుల్లతోటి, డిఐవైలు ఏవో ఉంటాయి కదా, చూస్తే చూడండి ఏది వేస్ట్ కాదు, అన్నిటితో ఎన్నో చేయొచ్చు అంటారు. మనకి ఆసక్తి ఉండాలి, సహనం ఉండాలి కదా, చేతులు కోసుకోకుండా ఉండాలి. వాళ్ళు ఏమన్నా టకటక కోస్తారు, మనం కోస్తా అంటే మన చేయగట్టు. అందరికి అన్ని సాధ్యం కాదు కదా. కాబట్టి వ్యవహారానికి ఆయనని అంటే నిరాకారుణ్ణి మనం బ్రహ్మము అన్న నామంతో సంబోధిస్తున్నాం, కానీ ఆయన నామం బ్రహ్మం కాదు. అసలు ఆయనకి నామము లేదు, రూపము, వ్యాపించి ఉన్నాడు అంతే. ఆకాశం అని ఎందుకన్నారండి? ఆకాశం అంటే ఒక పదార్థం, అది శూన్యం. ఉన్నాం కదా అని మీరు పైకి వెళ్ళగలరా? అదేమంటే ఫ్లైట్ లో వెళ్తే మబ్బులు కింద ఉంటాయి, పైన మళ్ళీ ఆకాశం ఉంది. మనమేమన్నా ఆకాశంలో మబ్బులు ఉన్నాయన్నా, మరి ఫ్లైట్ ఎక్కితే ఆకాశం ఇంకా పైన. మరి ఎవడన్నా ఆకాశాన్ని అంటే ఇంత టెక్నాలజీ ఉన్న ఆకాశాన్ని టచ్ చేయగలిగాడా? లేదు గురుగారు. మరి హౌ? అదే అర్థమైంది గురుగారు. అదే అర్థమైంది. అది అర్థమైనప్పుడు కార్యం కారణం, కారణం లేకుండా నువ్వు కొన్ని పనులు చేయవు. ఎందుకు చేసావంటే ఏమో చేయాలనిపించింది చేశాను అంటాను గురుగారు. ఎందుకు నాకు నీరసంగా ఉందంట. దాన్ని ఇప్పుడు బ్రహ్మనియతి అని అని అంటున్నాం కదా గురుగారు. ఎందుకు అది చేశాను ఎక్కడన్నా బ్రహ్మనీయత? నువ్వు నీరసంగా ఉంటే బ్రహ్మనీయత? గురుగారు. నువ్వు నీరసంగా ఉంటే బ్రహ్మనీయత ఎలా అవుతుంది?
నేను నీరసంగా ఉంటే బాగుంది. బ్రహ్మనేతి కాదు. నేను ఏదైనా ఒక ఎందుకు పని అలా చేసావు అంటే అది భ్రమనీయత. నువ్వు అనుకున్నావు చేసావు. ఏమిటి వాళ్ళ సరిగ్గా రాలేదు అంటే భ్రమనీయత. నీ మనసు బాగాలేకపోతే అది సరిగ్గా రాలేదు, వండిందో చేసిందో ఉద్యోగంలోదని ఏదో ఒకటి. అలా ఎందుకు జరిగింది అంటే కొన్ని నువ్వేదో అనుకుంటావు ఏదో అవుతుంది. వై సమాధానం ఉందా దానికి? పుట్టిగానే కోపం వస్తుంది, పిల్లల్ని రెండు పీకుతారు, తర్వాత అయ్యో ఎందుకు పీకాను అనుకుంటారు. ఇలా ఎన్నో అర్థం లేని పనులు చేయటం లేదా అంటే కారణం లేని పనులు చేయటం లేదా మీరు? పని చేస్తున్నా. జరుగుతోంది, కారణానికి సమర్థింపు అంటున్నారు, ఏదో అంటున్నారు, కానీ మరి అది బ్రహ్మనీతి ఎందుకు అవుతుంది? బ్రహ్మనీతి ఏమన్నాడు ఆయన? సుమ్మయ్యలు అన్నాడు. ఓ నీ బోధ జరిగింది, బోధ జరిగాక నువ్వు అవన్నీ ఆచరణలో పెడుతున్నావా? లేదు గురుగారు. వై అంటే ఉమ్. అది నేను వల్ల గురుగారు, అహంకారం వల్ల. అంతే. మరి నేను లేదనే కదా చెప్పింది. మరి నేను లేదంటే మళ్ళీ అహంకారంతో చేస్తున్నావు అంటే అర్థం ఏంటి? ఇప్పుడు వాడు కుందేలు పరిగెడుతుంటే చెవులు నిటారుగా ఉన్నాయని కొమ్ములు అంటే ఎందుకు తేడాగా ఉన్నాయి? దానికి అసలు ఏది లేదని చెప్పలేదు. నువ్వే లేనప్పుడు నీకు అహంకారం అనేది ఎక్కడి నుంచి వచ్చింది? అవును అవును గురుగారు. కానీ ఉమ్. ఇప్పుడు మరి ఏం ఇదంతా చెప్పాలి? చాలా నాకేం అర్థం చెప్పాలో కాలేదంటే తెలియట్లేదు గురుగారు. ఒకటి గుర్తు పెట్టుకో, అసలు ఏదీ లేదు అన్నారు. కారం అంటే ఇప్పుడు ఆయన ఈ సృష్టి ఎందుకు చేశాడన్న దానికి ఏం కారణం చెప్తావు? ఏమి చెప్పలేను గురుగారు నేను. చెప్పలేను కాబట్టి కారణం లేదు కాబట్టి మనం చెప్పలేము. కారణం లేదు, పిల్లాడు ఎందుకు అట్లా ఆడుతున్నాడు, పిల్లాడికి అవి ఎందుకు వచ్చాయి అంటే నువ్వు కారణం చెప్పాలి కదా. నీ పిల్లాడైనా సరే, పోనీ చంటి పిల్లాడనే కాదు, ఒక 4 ఏళ్ళు 5 ఏళ్ళు వచ్చాయి, వాడు ఎందుకు అలా చేశాడు అంటే ఎలా చేశాడు ఆ, వీడు అంటారు. ఈ వయసుకి వాడికి అది ఎలా సాధ్యమైంది అంటారు. మీకు బ్రహ్మ తెలుసు కాబట్టి అది బ్రహ్మనీతి అని మీరు ఇప్పుడు అనొచ్చు. తెలియనప్పుడు బ్రహ్మనీతి ఏమిటో వాడికి తెలివితేటలు ఎక్కువ ఎందుకు అన్నట్టు. అంటే ఆ, ఒక దాని మీదకి తోసేస్తున్నాను తప్ప మీరు కారణాన్ని నిర్ధారించి చెప్పటం లేదు కదా. లేదు గురుగారు, ఎక్కడన్నా కారణం నిర్ధారించు. ఇదని నిర్ధారిస్తున్నారా? లేదు. భగవంతుడి మీదకి తోసేస్తాం, అది భగవంతుడి చమత్కారం. ఏం చేస్తానండి, భగవంతుడి అనుగ్రహం లేదు మనకి. ఇలా అంటే రకరకాలుగా ఒక సమర్థింపు ఒక దాని మీదకి తోసేస్తాను తప్ప దానికి ఒక నిర్దిష్టమైన కారణం కానీ ఒక డెఫినేషన్ కానీ ఉన్నదా? లేదు డెఫినేషన్ గురుగారు. చెప్పగలరా దేనికన్నా? లేదు చెప్పలేదు. గురుగారు, దేనికి చెప్పలేను. మరి ఎందుకు అని చెప్పలేను. ఏం చెప్పలేదు. గుండె 72 సార్లు ఎందుకు కొట్టుకోవాలి? ఆ, తిన్న అన్నం ఎందుకు జీర్ణం అవ్వాలి? ఒకటే అన్నం తింటారు, ఒకళ్ళకి వేరే ఏదో జరుగుతుంది, వేరే వాళ్ళు బాగానే ఉంటారు. మరి ఎందుకు అలా జరుగుతుందంటే ఇద్దరు సమవయస్కులు అనుకుందాం, అంతా ఇద్దరు ఆరోగ్యంగా ఉన్న వాళ్ళే, ఇద్దరికి పెట్టారు, ఒకళ్ళకి తేడా చేసింది ఎందుకు? సమాధానం లేదు గురుగారు. ఇవే లేదు అన్నప్పుడు అసలు కారణము బ్రహ్మ లేదు, కార్యము లేదు. అంటే మరి ఇప్పుడు ఇక్కడ నువ్వు అర్థమైంది కార్యం ఏమిటి గురుగారు. కారణం ఏమిటి చెప్తావా? అర్థమైంది గురుగారు, అర్థమైంది. ఏదో డేట్ రాస్తాడు, మగ పిల్లాడు ఆడపిల్లాడు అంటాడు, అందరికి అలా పుడుతున్నారా? లేదు. ఎన్ని రకాలు కదా. అవును. చాలా మంచి హెల్తీ ఫుడ్ తీసుకుంటారు, పాప పిల్లాడు ఇలా పుడతాడు, ఏం చేస్తారు? ఉమ్. ఎందుకు అని చెప్పలేను. ఒట్టి కారాలు తిన్న వాళ్ళకి చెప్పాను కదా, కౌశల్య వాళ్ళు, వాడిని తీసుకొస్తే నేను ఎత్తుకోలేకపోయాను ఆ పిల్లాడిని. ఆ అమ్మాయి ఏం తిందంటే ఒట్టి కారం వేసి తినేది, పనమ్మాయి. వాళ్ళు ఏం తిన్నది కూడా లేదు. మరి కౌశల్య 8వ నెల వరకు దానికి అసలు తెలియనే తెలియదు, అసలు పొట్టే లేదు. పిల్లాడు శుభ్రంగా పుట్టాడు, ఏ లోపం లేదు వాడికి, కౌశల్యకి ఏ లోపము అసలు ఆ అమ్మాయికి తెలీదు. ఏదో అనుమానం వచ్చి చూసుకుంటే 8వ నెల, అప్పటికే తెలిసిన తర్వాత నెలకే పుట్టాడు వాడు. నార్మల్ డెలివరీ, పొట్ట అసలు ఇంత కూడా లేదండి, నార్మల్ గా ఉంది పిల్ల. పుట్టినవాడు శుభ్రంగా తెల్లగా ఉన్నాడు, అసలు వాడికి ఏ లోపము లేదండి, అన్ని శుభ్రంగా ఉన్నాయి. మరి అది ఎంత పనులు చేసింది, తిండి తక్కువే తింటుంది, ఎంతో పని చేసింది అది.
మరి పుట్టలేదా? మరి మన అబ్బా అలా అనుకుంటే అర్థమైంది గురు. జల్దీ పుట్టు, ఇంజక్షన్లు ఇన్ని చేస్తారు, ఏదో జరగట్లేదు. జరుగుతుంది. మరి కారణం ఏంటి ఇప్పుడు? అలానే కారాలు తినగలరా? లేదు. కారాలు తింటే సరిగ్గా పుడతాడు, బాగా పుట్టాడు కదా, వాళ్ళకి పుట్టాడు కదా అని మీరు కారాలు తింటారా? అనవసరంగా ఏదో అవుతుంది. అవును. కానీ వీటన్నిటికీ నువ్వు చెప్పగలవమ్మా? నీకు కనపడేదే నువ్వు చెప్పలేవు. చెప్పలేదు. ఒక్కొక్కసారి తిన్న ఆహారం జీర్ణం అవ్వదు. ఎందుకు అవ్వదు మరి? ఇలా ఎన్నో ఉన్నాయి శైలు. ఇప్పుడు అర్థమైందా బాగా? బాగా అర్థమైంది గురుగారు. ఇప్పుడు బాగా అర్థమైంది గురుగారు. అర్థం. ఓకే. పాదాభివందనాలు గురుగారు. ఆ, నాకు ఒక సందేహం బాగా ఉంటుందమ్మా. అమ్మ, అంతా బ్రహ్మే కదమ్మా. ఇప్పుడు ఎవరైనా చనిపోతే వాళ్ళకి వెనకతలలో ఎందుకు మైలు పెడుతున్నారమ్మా? అది అర్థం కాలేదు అసలు, ఎందుకు వాళ్ళకి పెడుతున్నారు? బ్రహ్మం అని తెలియదు కదమ్మా, వాళ్ళ అజ్ఞానమే కదా. వాడు జీవుడుగా చనిపోయాడు, ఉన్నవాళ్ళు జీవులే. జీవులు అన్ని చేయాల్సిందే కదా, కర్మ అనుభవించాలన్నారు కదా. అంటూ అనే ఉంటది అంటారా అమ్మ? ఏమ్మా? ఇప్పుడు మైలు పెడతారు కదమ్మా, అంటే వాళ్ళ బంధువులందరూ మైలు పెడుతున్నారమ్మా, అది అంటూ అనేది ఉంటదంట. మైలు అంటూ ఉంటదమ్మా. ఆ, ఉంటాయి జీవుడిగా ఉన్నప్పుడు. ఎందుకంటే ఆ యొక్క వంశంలో పుట్టాడు, అది కాబట్టి కొంత ఆ మనము ఎందుకు ఇదంటే కూడా గౌరవ సూచకంగా పోయిన వాళ్ళు నీకు బంధువులు అంటే వారి వల్ల నువ్వు ఏదో పొంది ఉండవచ్చు కదా. కాబట్టి అది ఆ మైల అనేది కనపడనిది. అంటే ఈ జీవుడు ఎవరైతే ఉన్నారో చనిపోయిన వాళ్ళు, వాళ్ళకి కొన్ని తపనలు అలా ఉంటాయి. అది ఒక పెద్ద ఇది శాస్త్రం అనుకోదానికి నేను చిన్నగా చెప్తాను, ఎక్కువ చెప్పను దాని గురించి. ఆ జీవి తప్పిస్తూ ఉంటాడు. ఈ నేను పోయాను, వీళ్ళు ఆనందంగా ఉన్నారా, ఎలా ఉన్నారు అన్న ఆ జీవుడి తపన ఉంటుంది. నేను ఇంకా వేరే చెప్పట్లేదు, జస్ట్ ఇది ఒక్కటే అర్థం అవడానికి ఇది ఒక్క చిన్న పాయింటే చెప్తాను. అందుకని ఆ 12 రోజుల్లో వాళ్ళు ఒక ఆరా దాటుతారు. ఆ 12 రోజులు ఇక్కడ ఆరాలోనే ఉంటారు. అంటే వారికి వారు మాట్లాడలేరు, వారు మాట్లాడింది వినపడదు వీళ్ళకి. కానీ వాడికి ఇక్కడ ఉన్నవన్నీ తెలుస్తూ ఉంటాయి ఆ జీవుడికి. అందుకని ఆ జీవుడు బాధపడకుండా ఉండడానికి, ఆ జీవుడికి అంటే నువ్వు చనిపోయినా నువ్వంటే మాకు గౌరవం అని చెప్పడానికి వాళ్ళు బయటికి అది వెళ్లకుండా కొత్త వస్త్రాలు అవి ధరించకుండా ఆ 12 రోజులు ఒక దీక్ష. అది మైల అంటే ఒక దీక్ష లాగా, అందరిని ముట్టుకోకుండా కొంత మేము నీకు ఒక రెస్పెక్ట్ ఇస్తున్నాము, నువ్వంటే మాకు గౌరవం అని చెప్పడం కోసం అలా చేస్తారు. ఇహ నీవు ఇప్పుడు ఈ భూమి పరిధిలోంచి వెళ్ళావు కాబట్టి నీ యొక్క ప్రయాణం మరలా జన్మించడానికి కావలసిన ప్రయాణానికి ఇక్కడ వీళ్ళు కొన్ని ఒక్కొక్క జాతి వాళ్ళకి ఒక్కొక్కటి నిర్దేశించబడింది కాబట్టి వాళ్ళు అవి చేసినప్పుడు వాళ్ళు ఆ యొక్క సంవత్సరానికనే కొన్ని లెక్కలు ఉంటాయి, అది దాటుతారు. అప్పుడు వాళ్ళు క్షేమంగా ఇక్కడి నుంచి దాటి వెళతారు. ఆ తర్వాత భగవంతుడి లెక్కలు అవన్నీ ఉంటాయి. కాబట్టి ఇక్కడ మన దగ్గర నుంచి క్షేమంగా ఇప్పుడు పుట్టింటి నుంచి అత్తారింటి కంటే క్షేమంగా పంపిస్తారు కదమ్మా, జాగ్రత్తగా ఎవరో ఒకళ్ళని తోడించి మొదట్లో. అలాగే ఈ జీవుడు ఆ యొక్క ప్రయాణానికి అతనికి సహాయకారిగా ఉండడానికి మనం ఈ పూజలనండి ఇవన్నీ కూడా మనం చేస్తాం. ఆ తర్వాత ఆ 12 రోజుల తర్వాత ఎప్పుడైతే కొన్నిటికేమో ఇవన్నీ ఉంటాయి వేరేది, ఆ తర్వాత అతనికి మనం ఏం చేస్తున్నదో అతనికి తెలియదు. అయితే మొత్తం అంతా దాటడానికి సంవత్సరం, మన భూమి పరిధిలో అంటే మన కాల పరిమాణం సంవత్సరం. అవి కొన్ని జాతుల వాళ్ళకి నిర్దేశించాయి కాబట్టి సంవత్సరానికి మళ్ళీ చేస్తారు. ఇక అప్పుడు పూర్ణముగా అంటే ఎటువంటి ఇది లేకుండా వీరికి వారికి కనెక్షన్ కట్ అవుతుంది అన్నమాట. 12 రోజులు మటుకు వారికి తెలుస్తాయి, మీరు అనే మాటలు వినపడతాయి వారికి, బాధపడినా ఇది కాబట్టి అట్లా కొన్ని. అందుకని ఏమన్నారంటే ఎక్కువగా భగవంతుడి పూజలు చేయమని లేదు, మంచిగా ఉండి మంచి మాటలు చెప్పుకోండి అని అన్నారు. పోయిన వారి గురించి చెడు మాటలు చెప్తే ఆ జీవి చాలా బాధపడుతుంది. అందుకని మంచి మాటలు చెప్తూ వాళ్ళు మంచి వాళ్ళు అని చెప్తారు, బయటికి లోపల తిట్టుకున్నా. అందుకని ఉన్నప్పుడు మంచిగా ఉంటే పోయినప్పుడు మంచి అంటారు.
అంతేగాని ఉన్నప్పుడు అన్ని వేషాలు వేస్తే ఏం చేస్తారు? ఒకళ్ళని హింసించినా ఏం చేసినా దేనికోసం మనం ఒకళ్ళని బాధ పెట్టడం? మాటతో కానివ్వండి, చేతలతో కానివ్వండి, దేంతో అయినా సరే ఒకళ్ళని హింస పెట్టడం, అనవసరమైన నిందలు, అనవసరమైన మాటలు, ఇవన్నీ కూడా మీ ఆ చివరి క్షణంలో అలా ఉంటుంది. అందువల్ల అప్పుడు జనాలు అవే మాట్లాడుకుంటారు కదా, అప్పుడు వాడు చాలా నరకయాతన అనుభవిస్తాడు. ఇన్ని ఘోరాలు చేశాను నేను, ఇప్పుడు అవన్నీ వాడు సరి చేసుకోవాలంటే వాడికి ఇంక అవకాశం ఎక్కడిది? అవకాశం లేదు. వాడికి అప్పుడు రియలైజేషన్ వాడు ఏం చేయలేడు. అందుకని ఏమంటాడంటే చచ్చిపోయిన అంటే పోయినవాడు ఎంత చెడ్డవాడైనా ఆ సమయంలో చెడు మాట్లాడద్దు అంటారు. అందుకని కొంతమందిని నారాయణీయం పారాయణ చేస్తారు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా ఇష్టం. అందుకని సంతోషంగా పంపించాలంటే అతిగా ఏడవద్దు అంటారు. ఏడిస్తే వాడికి ఇష్టం, ఏడిస్తే వాడు ఇంకా తాపత్రయపడతాడు, అసలు పోలేడు. అమ్మ ఏడిస్తేనే వాళ్ళు సంతోషిస్తారు, నా కోసం ఏడుస్తున్నారు అని అనుకుంటారు అని అంటారమ్మా. అదంతా తెలిసిన వాళ్ళు అంటారు. ఏడిస్తే వాళ్ళే బాధపడటమును ఏడవటం ఒకటేనా? అవి కొన్ని వేరే జాతులు ఏంటంటే వాళ్ళకేటో ఇలాగా చేయటం అనేది వాళ్ళ ఆచారం. కొంతమంది నేను కూడా దడుచుకున్నాను ముందు, వాళ్ళు అలా ఏడ్చారు. నాకు తెలియదు, ఎవరో మా సంస్కృతం వాళ్ళు తండ్రి పోయాడంటే వెళ్ళాను, నేను భయపడ్డాను. అదే కొంత తర్వాత నవ్వచ్చు. అంటే వాళ్ళల్లో అలా ఏడవటం అనేది ఆచారం. గుండెలు బాదుకుంటూ పెద్ద పెద్దగా అలా అనటము, అవన్నీ వాళ్ళ ఆచారం అది. అందుకని వాళ్ళ ఆచారంగా వాళ్ళు అలాగే ఏడుస్తారు. అది కూడా ఏదో కాసేపే టపక్కన మానేస్తారు, మళ్ళీ మామూలుకుంటారు. సినిమాలో అలాగే అదే ఆచారం. బయటను అంతే, కూడా కొత్త వాళ్ళు రాగానే కాసేపు ఏడుస్తారు అలాగా. అవునమ్మా, చాలా సార్లు అది చూసానమ్మా. అందుకని మనము పోయిన జీవిని సంతోషంగానే పంపించాం. సంతోషంగా అంటే డాన్సులు చేస్తూ అని కాదు అర్థం అక్కడ. అంటే ఎటువంటి ఉద్రేకాలు అలాంటివన్నీ ఏమీ లేకుండా మౌనంగా వాళ్ళని సాగనంపాలి అంతే, వేరేగా ఏం కాదు. మౌనంగా భగవద్ధ్యానం చేస్తూ వాళ్ళని సాగనంపాలి. అమ్మ సరేనా? అమ్మ సరే అమ్మ, మైలో ఉన్న వాళ్ళని ముట్టుకుంటే ఇంకా మనం పూజలు అవి చేయకూడదమ్మా? వాళ్ళు ముట్టుకుంటే స్నానం చేస్తే సరిపోతుంది. సరే స్నానం మహిళకి వేరే ఏం లేదు, స్నానం చేస్తే సరిపోతుంది. సరే అమ్మా, అర్థమైందమ్మా. పాదాభివందనాలమ్మా. అందుకని భావంతో జ్ఞానం అన్నారు. కాబట్టి భావం అంటే మీకు అర్థమైంది, బోధలోని భావమే జ్ఞానం. అదే కదా, భావము మీకు తెలిసినప్పుడు, ఆ భావం మీలో ఇదైనప్పుడు, అంటే అవగాహనకు వచ్చినప్పుడు, పూర్తి అవగాహనకు వచ్చినప్పుడు అది మీకు జ్ఞానంగా అంటే ఆచరణ యోగ్యంగా అయ్యింది. ఆచరణ యోగ్యంగా జ్ఞానాన్ని జ్ఞానం అనలేం కదా. ఏదో నేను చెప్పేసుకుని వెళ్ళిపోయాను అనుకోండి, మీకు అర్థం కాకపోతే ఆచరణ ఏం పెడతారు? ఎలా చెయ్యాలి అనేది, ఒక నామస్మరణకి ఎంత పవర్ ఉంది, ఇంకోటి, ఇవన్నీ ఎలా తెలుస్తాయి? కాబట్టి గురువు బోధించినప్పుడు అది మీరు ఆచరణలో పెట్టి, ఏది చెప్పారో అది ఆచరణలో పెట్టినప్పుడు మీకు అనుభవం కలుగుతుంది. అందుకని గురువు మీకు తెలిసిన ఏవైతే ఉన్నాయో వాటి భావం మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి దానితో అనుసంధానించి చెప్తారు. చెప్పినప్పుడు అది అవగాహనకు వస్తుంది, చెయ్యాలి అన్న ఒక ఉత్సుకత. కాబట్టి ప్రారంభ దశలో అంత శ్రద్ధ లేకపోయినా గురువు వాక్యం మీద శ్రద్ధ ఉండబట్టి ఆ నమ్మకంతో ఎప్పుడైతే సాధన ప్రయాణం మొదలు పెడతారో అప్పుడు అనుభూతులు ఆ తగ్గట్టుగా మీకు కలుగుతూ ఉంటాయి. అప్పుడు మీకు ఆ దృఢభావం కలుగుతుంది. మనకి కలిగింది కాబట్టి ఇక మనం దీంట్లో వెళ్ళవచ్చు అన్న ఒక ధైర్యం అనండి, ఆనందం అనండి, దానికి ఏదో పేరు పెట్టచ్చు, ఎవరి భావం వాళ్ళు. అంటే అది మీకు ఇప్పుడు జ్ఞానం తెలిసినది కాబట్టి జ్ఞానము జ్ఞేయము ఇవన్నీ ఎక్కువ ఏమీ లేవు, ఇన్ని లేవు, అసలు ఏదీ లేదు. కానీ కనపడుతోంది, అందులో సందేహం లేదు. ఎందుకు కనపడింది? నీవు ఇప్పుడు ఆచరణ పెట్టడానికి నీకు కనపడింది కాబట్టి నువ్వు ఆచరణ పెట్టు. తెలిసింది కదా అద్వైతం, తెలియని వాడి గురించి నీకు అనవసరం, వాళ్ళని వదిలేసేయండి. విన్న వాళ్ళైనా ఏదో చేస్తుంటే వాళ్ళని మీరు ప్రోత్సహించరాదు. ఎవరైతే బోధ విన్న తర్వాత కూడా వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటారో వారిని ఎప్పుడు ప్రోత్సహించరాదు, బాగా గుర్తుపెట్టుకోండి. వారితోటి స్నేహం కూడా మీ యొక్క సాధనకి ఆటంకం అవుతుంది తప్ప మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లదు. వారి మాటలు వింటున్నా అంటే వారు వ్యతిరేక భావంతో మాట్లాడే మాటలు మిమ్మల్ని కూడా ఇది చేస్తాయి, అనవసరమైన బాహ్య లంపటాల్లోకి లాగేస్తాయి, బాగా గుర్తుపెట్టుకోండి. అందుకని బాహ్యమైన మాటలు వ్యతిరేక దిశలో
అంటే అనవసరమైన నిందలు ఇలాంటివి ఎవరైనా చెప్పినప్పుడు వారిని మీరు ప్రోత్సహించకండి. సాధ్యమైతే అసలు వారితో ఎక్కువ అసలు మాట్లాడటమే మానేయండి, గొడవ ఉండదు. ఎందుకంటే వాళ్ళు ప్రయత్నం చేస్తూనే ఉంటారు. వాడి బుర్రలో ఉన్నది పక్కవాడి బుర్రలోకి చెయ్యాలి నింద, వాళ్ళ గురించి చెడ్డగా చెప్పవలసిందే. కాబట్టి అలాంటి వాళ్ళతో మీరు స్నేహం చేసినా ఇంకోటి చేసినా అదేదో తినగా అవేమో తీయగా ఉండన్నట్టుగా ఆ మాటల ప్రభావం మీలో ఉండి సాధన పోయి వాటి గురించి ఆలోచించటము, వాటి గురించి నా ఇంకోటి ఏదో జరుగుతూ ఉంటుంది. సాధనలో విషయమే లేదు అన్నప్పుడు నిందలు కానివ్వండి, వ్యతిరేక భావనలు కానీ అవన్నీ ఉన్నాయా? కాబట్టి అలాంటి వారి గురించి ఆలోచించడం కూడా వ్యర్థం. బాగా గుర్తుపెట్టుకోండి, వినకండి. ధైర్యంగా మాట్లాడొద్దు అని చెప్పగలగాలి. వారి కోపం వస్తే మీకేంటి, వాళ్ళు ఏదైనా చేసేయండి, వాళ్ళతో అవసరమా? బ్రహ్మంతో అవసరం మనకి. ఎవరికి మనం భయపడవలసిన అగత్యము లేదు. బాగా గుర్తుపెట్టుకోండి. మీరు చేసే సాధన పరమోత్కృష్టమైనది. బ్రహ్మమే అండగా మీకున్నప్పుడు ఈ అంటే నశించే జీవుడి పట్ల ఎందుకంటే మనకి భయం? ధర్మంగా ఉండండి. నేను ధర్మాన్ని తప్పమనట్లేదు. నిర్భయంగా ఉండమంటే ఎదిరించమని కాదు, ఎవరి మాట వినొద్దని కాదు. ధర్మము, మీ ధర్మం ఏమిటో అది మట్టుగా ఆచరించు. ఆ ధర్మం ఎప్పుడైతే ఆచరిస్తారో మీకు నిర్భయత్వము సహజంగా లభిస్తుంది. అది లేనప్పుడు మళ్ళీ ఆ మాటలన్నీ వినవలసి వస్తుంది, బుర్ర పాడవుతుంది, లేని సానుభూతులు వస్తాయి. ఆ సానుభూతి దేనికండి? బుర్ర పాడైంది కదా. సానుభూతి ఎప్పుడు వచ్చింది? ఆ విషయం బుర్రలో ఉన్నప్పుడు వచ్చింది సానుభూతి. ఆ సానుభూతి మీకు మళ్ళీ ఇంకా ఏం చేస్తుంది? ఇంకేం విశేషాలు ఉన్నాయో తెలుసుకోవాలన్న కోరిక కలుగుతుంది. మళ్ళీ కొన్నాళ్ళకి ఏమిటి అంతా బాగానే ఉందా అని మళ్ళీ పరామర్శలు. ఇంకా సాధన ఎక్కడ జరుగుతుంది? వీళ్ళు దానికి రెడీగా ఉంటారు, ఇంకా ఏం విషయాలు చెప్పొచ్చా అని. కాబట్టి బాహ్య విషయాల అంటే ఎవరైతే అలాంటివి ఉంటాయో వారి జోలికి మీరు వెళ్ళకండి అసలు. అందుకే సెల్ ఫోన్లు ఎందుకు మానేయమన్నాను. ఫోన్లు అనవసరమైన ఫోన్ కాల్స్ మాట్లాడకపోయినందువల్ల దోషం ఏమీ లేదు. అవసరం లేనప్పుడు అనవసరాన ఉబుసుకో కబుర్లని తీరిగ్గా కూర్చుని మాట్లాడటం ఎందుకు? కట్టసీ కాల్స్ అసలు చేయక్కర్లేదు. ఇంట్లో బాగాలేదు, ఫోన్ చేయండి, కనుక్కోండి. అది కూడా ఆవశ్యక. అదే అయితే ఆ బంధము మనకి ఇది బంధానికి విలువించి కాదు, అక్కడ ఒక మానవత్వం అనండి, హ్యుమానిటీ అనండి, ఏదన్నా అనండి. అలా అనవసరమైన ఫోన్ కాల్స్ మాట్లాడితే బుర్ర పాడవుతుంది. వాళ్ళు ఏదో చెప్తారు, ఇవాళ చెప్పకపోవచ్చు, రేపు చెప్తారు, ఇంకోసారి చెప్తారు. మనకి ఇక్కడ ఎలా ఉంటుంది? మీ అందరికి అనుభవమే కదా. అందుకని అలాంటి మీకు ధైర్యం కలిగే వరకు అలాంటివి ధైర్యం కలిగినప్పుడు చెప్పవచ్చు, నువ్వు ఇలాంటివి మాట్లాడద్దు అని, నువ్వు ఇవి చెప్పకు, నాకు చేతనైతే నువ్వు కూడా నామస్మరణ చేసుకో, బాగుపడు, అంతే తప్ప ఇలాంటివి నాకు చెప్పకు ఇంకొకసారి అన్న ధైర్యం మీలో రావాలి. అది సాధన బలం. అంతే తప్ప వాళ్ళు చెప్పింది వినేసి అయ్యో పాపం ఎంత కష్టం వచ్చింది కానీ సూక్ష్మం ఆలోచిస్తే అర్థం కాలేదు అందులో ఏమన్నుందా? ఎప్పుడు అప్పుడు మనకు ఆ దాన్ని పొద్దున వచ్చింది కదా మీకు, విషయాన్ని గ్రహించినప్పుడు, అసలు దాన్ని గ్రహించినప్పుడు మీకు అనవసరమైనవి కలగవు. అది ఎలా సాధ్యం అవుతుంది అనుకుంటారు. లేదనుకోండి అయ్యో పాపం అంటారు. అక్కడ పాపానికి ఏముంది? ఏమన్నా ఉందా? వీళ్ళు చెప్పటమే పాపం. వాళ్ళు పాపం కాబట్టి వాళ్ళనే అన్నారు అయ్యో పాపం అని. సమయం అవుతుంది, కాలతీతం. కాబట్టి అందరూ కూడా అభ్యాసం దృఢంగా ఉండాలి, తీవ్రంగానే ఉండాలి. శుభం భూయాత్.